మన ప్రభువును మనందరికీ రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు శుభములు తెలియజేస్తున్నానండి. ఓకే, ఈ దినము మనం ఒక అమూల్యమైనటువంటి అంశాన్ని మనము ధ్యానించుకుందాము. అదే ఏంటిదంటే అంతరించిపోతున్న అరుదైనటువంటి జీవితాలు. మరలా చెప్తున్నాను, అంతరించిపోతున్న అరుదైన జీవితాలు అన్న అంశాన్ని మనము ఈరోజు ధ్యానించుకుందాము. అయితే ఈ ప్రకృతిలో దేవుడు ఎన్నో రకాలైనటువంటి పక్షులను, జంతువులను, మొక్కలను, అనేక రకాలైనటువంటి జీవరాశులను దేవుడు సృష్టించినట్టుగా మనకు బైబిల్లో కనబడుతుంది. మనం వాటన్నిటినీ ప్రతిదినము చూస్తున్నాము. అయితే దేవుడు సృష్టించినటువంటి అనేక రకాలైనటువంటి పక్షులలో కానీ, జంతువులలో కానీ, జీవరాశులలో కానీ అనేకమైనవి ఇప్పటికే అంతరించిపోయినట్టుగా మనకు కనబడుతుంది. వార్తా కథనాలలో కూడా అనేక రకాలైనటువంటి పక్షులు, అనేక రకాలైనటువంటి జంతువులు, అనేక రకాలైనటువంటి జీవరాశులు అంతరించిపోయినట్టుగా, మిగిలి ఉన్నటువంటి వాటినైనా మనము రక్షించాలని వాటిని సంరక్షించే కేంద్రాలను ఈనాడు ప్రభుత్వాలే ఏర్పాటు చేసి వాటిని సంరక్షిస్తున్నట్టుగా చూస్తుంటున్నాం. అంతరించిపోవడానికి కూడా రెడీగా ఉన్నటువంటి కొన్ని జంతువులు ఉన్నాయి, కొన్ని రకాలైనటువంటి పక్షులు, కొన్ని రకాలైనటువంటి జీవులు ఉన్నాయి. వాటిని ప్రభుత్వమే ఏం చేస్తుంది? పెంచి పోషిస్తూ సంరక్షిస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. అంటే ఒకప్పుడు ఉన్నటువంటి పక్షులు ఇప్పుడు చాలా అంతరించిపోయాయి. ఇంకా అంతరించిపోవడానికి కూడా అనేక రకాలైనటువంటి పక్షులు కానీ, జంతువులు కానీ రెడీగా ఉన్నాయి. ఇది మనకు అర్థమైంది. అదే ప్రకారంగా బైబిల్ నుండి మనము ఒక అంశాన్ని, దీనికి సంబంధించినటువంటి ఒక అంశాన్ని మనము ఈ దినము నేర్చుకుంటున్నాం. అదేంటిదంటే అంతరించిపోతున్న అరుదైన జీవితాలు అన్న అంశాన్ని మనం నేర్చుకుందాం. ఒక మాట చెప్తాను, దేనినైనా ప్రశ్నించేవాడు ఈ లోకములో ఎలా మారిపోతాడంటే జ్ఞానవంతుడిగా మారిపోతాడు. ప్రశ్నించేవాడు ఏమవుతాడు? జ్ఞానవంతుడు అవుతాడు. కానీ మాట వినేవాడు ఉంటాడు చూడండి, వాడు భక్తుడవుతాడండి. ప్రశ్నించేవాడు జ్ఞానవంతుడవుతాడు, కానీ మాట విని దానికి విధేయత చూపించి దాని ప్రకారం ఎవరైతే బ్రతుకుతారో వారు భక్తులవుతారు. జ్ఞానవంతుడైన పరలోకం వెళ్ళడేమో కానీ భక్తుడు మాత్రం ఖచ్చితంగా పరలోకానికి వెళ్తాడు. కాబట్టి మనము ఆలోచించవలసినటువంటి ఎన్నో విషయాలు బైబిల్ గ్రంథం మనకు బోధిస్తుంది. వింటున్నాం, విడిచిపెడుతున్నాం, వింటున్నాం, మరిచిపోతున్నాం. వింటున్న మాటలు మన బ్రతుకులో కనబడడం లేదు. వింటున్న మాటలు మన ప్రవర్తనలో మనం కనపరచలేకపోతున్నాము. అందుకొరకే దేవుడు ఒక విషయాన్ని చెబుతున్నాడు, వినకపోయేసరికి దాన్ని ప్రాక్టికల్గా కూడా చేసి చూపిస్తున్నాడు. దేవుడు ఏదైనా ఒక విషయాన్ని మొదటగా చెబుతాడు, అన్ని విషయాలను చెబుతాడు. వినలేదనుకోండి, దేవుడు మరలా ఏం చేస్తాడు? దాన్ని ప్రాక్టికల్గా మీరు వినకపోతే ఇలాంటి పరిస్థితులు వస్తాయని దేవుడు ప్రాక్టికల్గా చేసి చూపిస్తాడు. అయినా మనము వినలేమనుకోండి, అయినా మనం మారలేమనుకోండి, దేవుడు చెప్పిన నష్టము, దేవుడు చెప్పిన కీడు, దేవుడు చెప్పిన ఉగ్రత మన మీదికి రాక మానదు. కాబట్టి ఇప్పుడు బైబిల్ నుండి ఒక విషయాన్ని మనము ధ్యానించుకుందాము. ఒకసారి కీర్తన గ్రంథము 18వ అధ్యాయము, కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 44వ వచనాన్ని మనం చదువుకుందాము. కీర్తన గ్రంథము
నా మాట విని 18వ అధ్యాయము 44వ వచనాన్ని మనం చదువుకుందాం. నా మాట చెవిని పడగానే నా మాట చెవిని పడగానే వారు నాకు విధేయులు, వారు నాకు విధేయులగుదురు, అన్యులు నాకు అన్యులు నాకు లోబడినట్టు నటించుదురు. నటించుదురు. ఇక్కడ దేవుడు చెబుతున్నటువంటి మాటను మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఆలోచిస్తే మనకు దేవుడు ఏం చెప్తున్నాడంటే, నా మాట వినగానే, నా మాట మీ చెవిని వినబడగానే, నేను ఏదైతే మీకు చెప్పానో, నేను ఏదైతే మీకు తెలియజేశానో, ఏదైతే చేయమని మీకు చెప్పానో, లేదు ఏదైతే చేయకూడదని నేను మీకు చెప్పానో, ఆ మాట మీ చెవిని పడగానే, ఆ మాట మీ చెవిలోనికి వెళ్ళగానే మీరు విధేయులవుతే మీరు నా పిల్లలు. అర్థమైందా? ఆ మాటకు విధేయత చూపి దాని ప్రకారం ఎవరైతే బ్రతుకుతారో వారే నా పిల్లలు అని మాట్లాడుతున్నాడు. ఆ మాటలు విని లోబడినట్టు నటిస్తారు చూడండి, వారు అన్యజనులు అని మాట్లాడుతున్నాడు. అర్థమైందా? ఆ మాటలు వినబడగానే వాటికి లోబడి విధేయత చూపి వాటి ప్రకారం బ్రతుకుతామని ఎవరైతే నిర్ణయించుకుంటారో వారినే దేవుడు తన పిల్లలుగా అనుకుంటున్నాడు. విని దాని ప్రకారము బ్రతకక బ్రతుకుతున్నట్టు నటించేవారు ఉంటారు చూడండి, బ్రతుకుతున్నట్టుగా నటించేవారు ఉంటారు చూడండి, వాళ్ళని ఏమంటున్నాడు దేవుడు? అన్యులు. అంటే లోబడి, ఆయన మాటలకు లోబడి విధేయత చూపేవారినేమో ఆయన పిల్లలుగా భావిస్తున్నాడు. ఆయన పిల్లలుగా ఉండి ఆయన మాటలు విని ఆయన మాటలకు విధేయత చూపని వారు, అర్థమైందా? ఆయన మాటలు విని కూడా ఆయన చెప్పినట్టుగా బ్రతకని వారు, నటించేవారు ఆయనకు పిల్లలు కారంటున్నాడు. నాకు మీరు అన్యజనులతో సమానము అని మాట్లాడుతున్నాడు. అంటే దేవుని పిల్లలైతే ఫస్ట్ వారిలో ఉండవలసినటువంటి లక్షణం ఏంటంటే ఆయన మాటకు విధేయత చూపడం. దేవుని పిల్లలలో ఉండవలసినటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటిదంటే విధేయత. విధేయత. యేసుక్రీస్తు ప్రభుల వారు చేపలు పడుతున్నటువంటి పేతురు, యోహాను, యాకోబుల దగ్గరికి వెళ్ళి ఏమంటాడు తెలుసా? మీ వలలను విడిచిపెట్టి నన్ను వెంబడించుమని ఒకే ఒక్క మాట చెప్పాడండి. ఎన్ని మాటలు చెప్పాడు? వాళ్ళకు గంట సేపు కూర్చొని ఎదుగో నన్ను వెంబడిస్తే మీకు ఇలా అవుతుంది, ఇలా చేస్తా ఏం చెప్పలేడు ఆయన. ఏం చెప్పాడంటే నన్ను వెంబడించండి అని ఒకే ఒక్క మాట చెప్పారండి. ఒకే ఒక్క మాట చెప్పాడు. ఆ ఒక్క మాటకు తమ వలలను, తమ యొక్క పడవలను అనగా దోణెలను, తమకున్నటువంటి సమస్తమైన ఆస్తిపాస్తులన్నిటినీ అందరినీ వదిలేసి యేసు ప్రభువుని వెంబడించారు చూడండి. ఇది ఎంత గొప్ప విధేయతనో మీరు ఒకసారి ఆలోచించండి. ఒక్క మాట వారి చెవిని పడగానే వారికి కలిగి ఉన్న సమస్తాన్ని విడిచిపెట్టి యేసు ప్రభువును వెంబడించారంటే ఇది చిన్న విషయం కాదు. ఒకసారి మీరు జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఎంత విధేయత చూపించారో ఒకసారి మీరు ఆలోచించండి అంటున్నా. ఎంత విధేయత చూపించారు. ఒక్క మాట చెబితే వలలను విడిచిపెట్టారు. వలలంటే వాళ్ళ జీవనం మొత్తము దాని మీదనే ఆధారపడి ఉంది. చేపలు పట్టి బ్రతికే వాళ్ళు వాళ్ళ జీవనం అంతా, వాళ్ళ బ్రతుకంతా ఆ చేపలు పట్టే దాని మీదనే ఆధారపడి ఉంది. అర్థమైందా? కాబట్టి వాటినే వదిలిపెట్టారు, పడవలను వదిలిపెట్టారు, వాళ్ళ ఆస్తులను వదిలిపెట్టారు, వాళ్ళ తల్లిదండ్రులను కూడా వదిలిపెట్టి యేసు ప్రభువును వెంబడించారంటే ఇది చిన్న విషయం కాదండి. ఇంత గొప్ప విధేయత ఈనాడున్నటువంటి మనుషులలో కనబడుతుందా? దేవుడు అబ్రహాము గారితో అంటాడు, ఏమని అంటాడు?
నీ దేశమును నువ్వు విడిచిపెట్టాలి, నీ బంధువులను నువ్వు విడిచిపెట్టాలి, నీ కలిగి ఉన్న సమస్తాన్ని విడిచిపెట్టి నేను చూపించే దేశానికి వెళ్ళాలి. అంటే అబ్రహాం ఏమన్నాడో తెలుసా? ఎక్కడికి ప్రభువా అని కూడా అడగలేదండి. ఇది విధేయత. ప్రశ్నించేవాడు జ్ఞానవంతుడు అవుతాడేమో కానీ మాట వినేవాడు ఏమవుతాడని తెలుసుకున్నాం. ఫస్ట్ మనము భక్తుడవుతాడు. మాట విని విధేయత చూపించేవాడు నిజమైన భక్తుడవుతాడు. మనిషి మాట వినకపోయినా సరే కానీ నిన్ను పుట్టించిన, నిన్ను సృష్టించిన, నిన్ను బ్రతికిస్తున్న ఆ దేవుని యొక్క మాటను మాత్రం మనం ఏం చేయాలి? వినడము చాలా ప్రాముఖ్యం. అంటే ఎంత విధేయత చూపించాలంటే శిష్యులతో ఒక్క మాట చెప్పాడు, సమస్తాన్ని వదిలిపెట్టి ఆయనను వెంబడించారు. అబ్రహాము గారితో దేవుడు మాట్లాడాడు, అన్నిటిని వదిలిపెట్టుకొని ఎక్కడికి వెళ్ళాలి ప్రభువా అని కూడా అడగకుండా ఆయనను ఎంత గుడ్డిగా వెంబడించాడంటే అంత గుడ్డిగా వెంబడించారండి. ఇంత విధేయత ఇప్పుడున్నటువంటి మనుషులలో ఎక్కడ కూడా కనబడదు. ఎక్కడ కూడా కనబడదు. పోనీ అబ్రహాము గారిలో ఉన్న విధేయత ఈనాడు మన బ్రతుకులో ఉందా? దేవుడు అబ్రహాము గారితో చెప్పినట్టుగా మనతో చెబితే మనము అలా చేయగలమా? ఆలోచించండి. ఒకనాడు శిష్యులతో యేసు ప్రభు చెప్పినప్పుడు వాళ్ళు చూపించిన విధేయత మనము చూపించగలమా? ఆలోచించండి. మనము చూపించగలుగుతామా అంటున్నా. అయితే ఒక్కసారి సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాము. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. ప్రత్యక్షము తరచుగా తటస్థించుట లేదు అన్న మాట ఇక్కడ మొదటి వచనంలో కనబడుతుంది. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దేవుడు, బాలుడైన సమూయేలు గారు ఏలి ఎదుట, యాజకుడైన ఏలి ఎదుట దేవుని మందిరములో దేవునికి ఏం చేస్తున్నాడంట? పరిచర్య చేస్తున్నాడంట. ఏ వయసులో అమ్మా? ఏ వయసులో అంటే బాలుడుగా ఉన్నప్పుడే. బాలుడైన సమూయేలు గారు యాజకుడైన ఏలి ఎదుట యెహోవాకు దేవుని మందిరములో పరిచర్య చేయుచున్నవాడిగా కనబడుతున్నాడు. ఆ దినాలలో దేవుడు ఎవ్వరితో మాట్లాడటం లేదంట, ఎవ్వరికి ప్రత్యక్షతను కనపరుచుకోలేని స్థితిలో ఉంది అప్పుడు. అంటే అప్పటికి దేవుడు ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడని దినాలవి. అంటే ఆ దినాలలో ఎవరు కూడా దేవునికి నచ్చినట్టుగా బ్రతకడం లేదు, దేవుని మాట వినడం లేదు. కాబట్టి దేవుడు ఎవరితో మాట్లాడడానికి అసలు ఇష్టపడడం కూడా లేదు. అలాంటి పరిస్థితులలో బాలుడైన సమూయేలు గారు దేవుని మందిరములో బాల్యము నుండే దేవునికి పరిచర్య చేసే స్థితిలో మనకు కనబడుతున్నాడు. అప్పుడు రాత్రి సమయంలో దేవుని మందిరమున్న స్థలములో ఎవరు పడుకున్నారంట? సమూయేలు గారు పడుకున్నప్పుడు అర్ధరాత్రిలో అప్పుడు దేవుడు పిలవడం ప్రారంభించాడు. ఏమని పిలుస్తున్నాడు ఒకసారి చూడండి. 4వ వచనంలో యెహోవా సమూయేలును పిలిచెను. అప్పుడు అతడు చిత్త
చిత్తమండి నేనున్నానని చెప్పి ఏలి దగ్గర ఏలి దగ్గరకు పోయి నీవు నన్ను పిలిచి నీవు నన్ను పిలిచితివి కదా, నేను వచ్చిన నేను వచ్చినానెను. అతడు నేను పిలువలేదు, పోయి పండుకోమని చెప్పగా అతడు పోయి పండుకొనెను. చూడండి, ఇక్కడ జరుగుతున్న సందర్భాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే, సమూయేలు గారు దేవుని మందసం ఉన్న స్థలములో పడుకున్నప్పుడు రాత్రివేళ దేవుడు సమూయేలును పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడు? నాయన సమూయేలు అని పిలుస్తున్నాడు. అప్పుడు నిద్రలో ఉన్నటువంటి సమూయేలు గారు లేచి జాగ్రత్తగా ఎవరి దగ్గరికి వెళ్తున్నాడు? ఏలి దగ్గరికి వెళ్తున్నాడు. ఎందుకు? దేవుడు నన్ను పిలుస్తున్నాడన్న ఆలోచన ఈయనకు లేదు. ఫస్ట్ దేవుడు నాతో మాట్లాడుతున్నాడని ఆలోచన ఈయనకు లేదు. ఎందుకంటే అంతకుముందు ఎప్పుడు కూడా దేవుడు సమూయేలు గారితో కూడా మాట్లాడలేదు. అవునా కాదా? ఇప్పుడు దేవుడు ఎవరిని పిలుస్తున్నాడు? సమూయేలు గారిని పిలుస్తున్నాడు. దేవుడు కనబడడం లేదు. ఇప్పుడు సమూయేలు గారు ఏమనుకుంటున్నాడు? ఏలి గారు నా యజమానుడైనటువంటి యాజకుడైనటువంటి ఏలి గారు నన్ను పిలుస్తున్నాడేమో అని నిద్రలో నుండి లేచి జాగ్రత్తగా వెళ్ళి చిత్తమండి, ఎంత తగ్గించుకొని చూడండి, ఎంత ఆ బాలునుకున్నటువంటి ఆ విధేయత చూడండి. చిత్తమండి నేనున్నాను అని మాట్లాడుతున్నాడు. అర్థమైందా? ఎవరన్నా పిలిస్తే మనం పలికే విధానం వేరుంటుంది, మనం మాట్లాడే విధానం వేరుంటుంది. అదే సమూయేలు గారు మాట్లాడుతున్న విధానం చూడండి. చిత్తమండి నేనున్నాను, సెలవీయండి, ఏం చెబుతారో నేను వింటాను, అది చేస్తాను అని చెప్తున్నాడండి. అర్థమైందా? అప్పుడు ఏలి ఏమంటున్నాడంటే, నేను పిలవలేదు నాయన, వెళ్ళి పడుకో అంటాడు. వెళ్ళి పడుకుంటాడు. మరలా దేవుడు పిలుస్తాడండి. రెండోసారి మరలా పిలుస్తాడు. మరలా లేచి చిత్తమండి నువ్వు నన్ను పిలిచితివి గనక నేను వచ్చి తిని అని అంటాడు. అప్పుడు మరలా ఏలి ఏమంటాడు తెలుసా? నేను పిలవలేదు, పోయి పడుకోమంటాడు. అర్థమైందా? మళ్ళీ పడుకోగానే మరలా దేవుడు మూడోసారి ఏం చేస్తాడు? సమూయేలు అని పిలుస్తాడండి. చూడండి, ఆ కాన్వర్జేషను, ఆ సందర్భాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఇప్పుడు అలాంటి జీవితాలు అంతరించిపోయాయి అన్న విషయం మనకు అర్థమవుతుంది. మరలా లేచి, నిద్రలో నుండి లేచి మరలా ఏలి దగ్గరకు వచ్చి ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? చిత్తమండి నేను ఉన్నాను, నేను వచ్చి తిని అని మాట్లాడుతుంటాడండి. అప్పుడు ఏలికి అర్థమైపోయింది. ఏమర్థమైంది ఏలికి? మరలా ఇతడు నా దగ్గరకు వస్తున్నాడంటే ఇతన్ని పిలిచింది నేననుకుంటున్నాడు. కాదు, దేవుడే నీతో మాట్లాడుతున్నాడు, దేవుడే నిన్ను పిలుస్తున్నాడు అన్న మాట ఎవరికి అర్థమైంది? ఏలికి అర్థమైంది, యాజకునికి అర్థమైంది. కనుక ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఈసారి ఆ మాట నీకు వినబడిందనుకో, అప్పుడు నువ్వేమనాలి? ఏమనాలి? చిత్తము ప్రభువా, నీ దాసుడు ఆలకించుచున్నాడు అని నువ్వు ఆజ్ఞ ఇమ్మని నువ్వు పలకాలి, మాట్లాడాలి అంటారు. ఇప్పుడు మనం ఆలోచిస్తే సమూయేలు గారు ఏ స్థితిలో ఉన్నాడు? అప్పటికి బాలుడుగా ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? ఆ టైంలో దేవుడు పిలిచే సమయానికి పడుకొని ఉన్నాడు. అర్థమైందా? రాత్రి సమయంలో పడుకొని ఉన్నాడు. పడుకొని ఉన్నటువంటి వాళ్ళని ఒక్కసారి లేపామనుకోండి, ఏం చేస్తారని? అవును కదా? మొదటిసారి ఎంతో కష్టమైనా కొంచెం లేస్తారు, లేచేసి నిద్రలో వచ్చేసి నేను నిద్రపోతున్నాను, నన్ను ఎందుకు లేపుతున్నావు అనేసి ఇట్లా మాట్లాడుతుంటారు. అవునా కదా? వాస్తవమా కదా? మొదటిసారి లేవడానికే చాలా ఇబ్బంది పడుతుంటారు. అలాంటిది రెండోసారి కూడా మరలా లేపారనుకోండి, ఎలా ఉంటుంది పరిస్థితి? ఎలా ఉంటుంది? కోపం వస్తుందా రాదా? అవునా కదా? మూడోసారి కూడా మరలా పడుకున్న తర్వాత మరలా లేపామనుకోండి, ఎలా ఉంటుంది పరిస్థితి? అవునా కదా? మొదటిసారి లేపినందుకే కోపం వస్తుంది,
అవును కదా? మరలా వెళ్ళి పండుకున్నాడు. పడుకున్న తర్వాత మరలా లేపాడు చూడండి. దేవుడు కూడా ఎట్లా టెస్ట్ చేస్తున్నాడు చూడండి. మరలా జోరు నిద్రలోకి వెళ్ళినాక మరలా పిలిచాడు. అప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? కోపం వస్తుందా రాదా? అవునా కదా? మూడోసారి కూడా మరలా జోరు నిద్రలో ఉన్నప్పుడు మరలా పిలిచామనుకోండి, ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది అంటున్నా? ఎంత కోపం వస్తుంది చెప్పండి? వస్తుంది అంటారా రాదంటారా? ఓకే, వీడియో అటు ఇటు వస్తే కొంచెం మలపండి, అది మీరు అటు ఇటు చూడకండి. ఓకే, ఆలోచించండి. ఎంత కోపం వస్తుందండి? చాలా కోపం వస్తుందా రాదా? వస్తుంది. కానీ సమూయేలు గారిలో కొంచెమైన కోపం వచ్చిందా? అర్థమైందా? కొంచెమైన కోపం వచ్చిందా అంటున్నా. కొంచెమైనా యాష్టపడ్డా? అర్థమైందా? అర్థం కాలేదా? చూడండి, ఇప్పుడు ఎవరు పిలుస్తున్నాడు అనుకున్నాడు? ఏలి నన్ను పిలుస్తున్నాడు అని అనుకున్నాడు. పోయాడు, వెళ్ళాడు. చిత్తమండి, మీరు నన్ను పిలిచారు కదా, నేను వచ్చానంటే నేను పిలవలేదని. ఇప్పుడు సమూయేలు గారు ఏమనుకోవాలి? పడుకున్న నన్ను పిలిచి లేపిందెవరు ఇప్పుడు? పడుకున్న నన్ను పిలిచి లేపిందెవరు ఇప్పుడు? ఏలిగారే అన్న విషయము ఈయనకు అర్థమైంది. ఆయన అనుకోవాలి. అవునా కదా? ఆయన అనుకున్నాడు కదా, ఏలిగారే నన్ను పిలిచాడని. ఒకసారి పోయాడు, పోయిన తర్వాత నేను విలువలేదు, వెళ్ళి పడుకున్నాడు. రెండోసారి కూడా సేమ్ అదే మాట వినబడగానే మళ్ళీ లేచి నిద్రలో నుండి వెళ్ళి అడుగుతున్నప్పుడు మరలా నేను విలువలే అంటున్నాను. ఈయన నన్ను పిలుచుకుంటా పిలువలేనట్టుగా నాటకం ఆడుతున్నట్టుగా ఇప్పుడు ఈయన ఏమనుకోవాలి? ఫస్ట్ మనమే ఆ స్థానంలో ఉన్నామనుకో, ఈయన పిలుచుకుంటూ పిలవలేడని నాటకం ఆడుతున్నాడని మనం ఎన్ని అనుకుంటాం చెప్పండి? 1కి 10 అనుకుంటాం. కానీ సమూయేలు గారు ఏలి మీద ఇంత కోపము కానీ విసుగు కానీ చూపించడం లేదండి. అవునా కాదా? నిద్రలో నుండి 3 సార్లు లేపినా కానీ ఇంత కూడా ఆయన యాష్టపడలేదని అంటే ఆలోచించండి. ఎంత విధేయత కలిగి ఉన్నాడు. ఏ వయసులో? బాలుడుగా ఉన్నటువంటి ఆ వయసులోనే ఆయన అంత విధేయత చూపించాడు. ఇప్పుడున్నటువంటి పిల్లలలో అంత విధేయత కలిగినటువంటి పిల్లలను ఒక్కరు చూపియండి. పిల్లలు వండుకున్నారనుకో, తినడానికి లేవమ్మా అని అంటేనే ఎంత యాష్ట పెడతారంటే అంత యాష్ట పెడతారు, ఏడుస్తుంటారండి. అవునంటారా కాదంటారా? అవునా కదా? కానీ బాలుడైన సమూయేలు గారిలో ఉన్నటువంటి విధేయత చూడండి. ప్రపంచములో ఏ పసిబిడ్డలో ఏ బాలునిలో లేనంత విధేయత ఒక సమూయేలు గారి జీవితంలో కనబడుతుంది. ఇప్పుడు దేవుడు ఎవరితో మాట్లాడాలో చెప్పండి? ఇప్పుడు నేను కుటుంబ యజమానుని అనుకోండి. ఇప్పుడు కుటుంబంలో నేను పడుతున్న బాధ పిల్లలకు అర్థమవుతుందా, నా భార్యకు అర్థమవుతుందా? భార్యకు అర్థం. ఇప్పుడు నేను నా బాధ చెప్పుకోవాలనుకుంటే ఎవరికి చెప్పుకోవాలి చెప్పండి? భార్య. ఇప్పుడు పిల్లల్ని పిలుచుకొని ఇప్పుడు నా బాధ ఇదని అంటే పిల్లలకి ఏం అర్థమవుతుంది చెప్పండి? కానీ దేవుడు యాజకుడైన ఏలిని పక్కన పెట్టాడు. యాజకులను పక్కన పెట్టి బాలునితో మాట్లాడుతున్నాడంటే మీరు ఆలోచించాల్సినటువంటి విషయం ఎంతో ఉంది అక్కడ. జరగబోయే ప్రమాదాన్ని దేవుడు ఏలికి చెప్పాలనుకోలేదు. ఎవరికి చెప్పాలనుకుంటున్నాడు? బాలుడైన సమూయేలు గారికి చెప్పాలనుకుంటున్నాడు. కారణం ఏంటి అంటే ఆయనలో ఉన్నటువంటి విధేయత. ఈనాడు సమూయేలు గారిలో ఉన్నటువంటి విధేయత ఏ బాలునిలో కూడా కనబడదు. అంత విధేయత కనపరిచాడు బాలుడైనటువంటి సమూయేలు గారు. అంత విధేయత కనపరిచాడు కనుకనే ఆయన దాను మొదలుకొని బేర్షెబా వరకు ఆయన ప్రవక్తగా ఆయన పిలువబడ్డాడు. ఆయన వస్తున్నాడంటేనే ఎంత భయపడేవాళ్ళు తెలుసా? రాజుకు భయపడనంత గొప్పగా ఒక యాజకునికి భయపడ్డారంటే ఒక సమూయేలు గారి విషయంలోనే. ఎందుకు అనంటే ఆయన దేవునికి అంత విధేయత చూపించాడు గనక ఆయనకు అంత భయపడేటట్లు జనులను అలాంటి మనసు వారికి కలిగించాడండి. ఎందుకు చెప్తున్నానంటే సమూయేలు గారిలో ఉన్నటువంటి ఈ విధేయత ఇప్పుడున్నటువంటి బాలురలో ఎవ్వరిలో కూడా రావడం కూడా లేదండి. ఇలాంటి గుణాలు ఈనాడు ఏమయ్యాయి? అంతరించిపోయాయి.
బాలురలోనంటే అది వేరు. ఇప్పుడు పెద్దలలో ఆ గుణం ఉందా పోని? ఒకసారి ఆలోచించాలి. సమూయేలు గారు చూపించినటువంటి విధేయత ఈనాడు పెద్దలలో ఉందా పోని? బాలురలో, చిన్న పిల్లలలో లేదంటే అది వేరుందనుకో. పెద్దలలోనైనా అంత విధేయత ఉందా? అంత విధేయత ఉందా? ఒకసారి మీరు ఆలోచించండి. ఇప్పుడు ఇంకా ఒక భయంకరమైనటువంటి విషయాన్ని మనం మాట్లాడుకుందాము. ఒకసారి యెషయా గ్రంథం తీయండి. యెషయా గ్రంథం 20వ అధ్యాయము. యెషయా గ్రంథము 20వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. ఆ కాలమున యెహోవా ఆమోజు కుమారుడైన యెషయా ద్వారా ఇలాగు సెలవిచ్చెను, నీవు పోయి నీ నడుము మీది గోనె పట్టు విప్పి నీ పాదముల నుండి జోళ్ళు తీసివేయుము. అతడలాగు చేసి దిగంబరి అయి జోళ్ళు లేకయే నడుచుచుండగా యెహోవా నా సేవకుడైన యెషయా ఐగుప్తును గూర్చియు కుషును గూర్చియు సూచనగాను సాదృశ్యముగాను 3 సంవత్సరములు దిగంబరి అయి జోడు లేకయే నడుచుచున్న ప్రకారం అని ఇక్కడ దేవుడు ఒక విషయాన్ని యెషయా గారికి చెప్పాడండి. ఏంటంటే ఇప్పుడు అష్షూరు రాజు, అష్షూరీయులు ఇశ్రాయేలీల మీద వాళ్ళు యుద్ధానికి రాబోతున్నారన్న విషయము తెలుసుకున్నటువంటి ఈ ఇశ్రాయేలీలు ఎవరిని ఆశ్రయిస్తున్నారు? ఎవరిని ఆశ్రయిస్తున్నారు? అష్షూరు రాజు ఇశ్రాయేలీల మీద యుద్ధానికి రాబోతున్నాడు. ఇప్పుడు ఆ అష్షూరు రాజును ఎదుర్కోవాలని అంటే ఇప్పుడు మనం ఎవరి సహాయం కోరాలి? దేవుని సహాయాన్ని కోరాలి అన్న ఆలోచన ఎవరికి రావాలి? ఇశ్రాయేలీలకు రావాలి, దేవుని పిల్లలకు రావాలి. ఇప్పుడు ఆ మహారాజు, ఆ మహా సామ్రాజ్యము చిన్న రాజ్యమైన మన మీదికి యుద్ధానికి రాబోతుంది. వాళ్ళను ఎదుర్కొని వాళ్ళను జయించడం మన వల్ల కాదు. ఇప్పుడు ఎవరిని ఆశ్రయించాలి? దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుణ్ణి ఆశ్రయించడానికి బదులుగా వీళ్ళు ఎవరిని ఆశ్రయిస్తున్నారంట? ఐగుప్తు రాజులను ఆశ్రయిస్తున్నారు. రెండోది కుషీయులను ఆశ్రయిస్తున్నారు. ఇప్పుడు దేవుడు చెప్పినా వినని పరిస్థితిలో వీళ్ళు మారిపోయారు. ఇప్పుడు దేవుడు ప్రాక్టికల్గా ఒక విషయాన్ని వాళ్ళకు నేర్పిస్తున్నాడు. ఆయన చెప్పాడు, నన్ను ఆశ్రయించవలసినటువంటి మీరు ఐగుప్తీయులను ఆశ్రయిస్తున్నారు, కుషీయులను ఆశ్రయిస్తున్నారు. అసలు వాళ్ళ గతే ఎలా మారిపోతుందో, వాళ్ళను వాళ్ళే రక్షించుకోలేని పరిస్థితిలో వాళ్ళు ఎలా మారిపోతారంటే ఇంత భయంకరంగా మారిపోతారు. వాళ్ళను ఆశ్రయించినటువంటి మీ పరిస్థితి ఏమవుతుంది? వాళ్ళను మీరు ఆశ్రయిస్తారు కదా, మమ్మల్ని కాపాడండి, మాకు సహాయం చేయమని. మీరు ఎవరినైతే సహాయం కోరారో వాళ్ళ పరిస్థితి ఎలా మారిపోతుందంటే ఇదిగో దిగంబరులుగా మారిపోయి ఎంత ఎంత అవమానకరులుగా మారిపోతారంటే అంత అవమానకరులుగా మారిపోతారు. వాళ్ళ పరిస్థితి చూసినప్పుడు వాళ్ళను వాళ్ళే రక్షించుకోలేరు. మనల్ని ఏం కాపాడుతారు, మనకేం సహాయం చేస్తారని ఆలోచన ఇప్పుడు ఇశ్రాయేలీలకు రావడానికి ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? యెషయా గారికి ఏమని చెప్తున్నాడు తెలుసా? నాయనా యెషయా, నువ్వేం చేయాలి తెలుసా? నీ వస్త్రాలను నువ్వు విప్పేయాలి అన్నాడండి. ఇది ఆలోచిస్తే నిజంగా అండి గుండెలు జారిపోతాయండి. ప్రపంచములో ఎవ్వరు చూపించలేనంత గొప్ప విధేయత. నిజంగా విధేయత అంటే ఏమంటారు, హై స్టాండర్డ్ ఉంటుంది చూడండి, హై స్టాండర్డ్ విధేయత. దీనికి మించిన విధేయత ఇంకొకటి లేదంటారు చూడండి. ఆ స్థితిలో చూపించిన విధేయత ఇప్పుడు మనకు కనబడుతుంది భక్తులలో, ప్రవక్తలలో. నీ వస్త్రాలను విప్పివేయాలి అని అంటే ఆయన ఆలోచించాలా వద్దండి? అవునా కదా? అసలు మీరు ఆలోచిస్తే మీ మతి పోతుందండి. నిజంగా మనము చెడుగా ఆలోచించొద్దు. దేవుడు దాని నుండి నేర్పిస్తున్నటువంటి ఒక అమూల్యమైన పాఠం ఉంటుంది. ఆ పాఠాన్ని మనము నేర్చుకోవాలండి. యెషయా గారికి దేవుడు ఏమన్నాడు? నీ బట్టలను నువ్వు విప్పివేయాలి అన్నాడండి.
ఈ మాట ప్రపంచములో దేవుడు ఎవ్వరితో మాట్లాడినా ఎవ్వరు కూడా చేయలేని పని అండి ఇది. మీరు అనుకుంటారు భక్తుడైనటువంటి ఈ యెషయా, ప్రవక్త అయినటువంటి ఈ యెషయా ఎంతో గొప్పవాడు తెలుసా? పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలందరికంటే పెద్ద ప్రవక్త. మీకు అర్థమైందా? అర్థం కాలేదు? పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలందరికంటే పెద్ద ప్రవక్త. పెద్ద ప్రవక్తలలోనే ఈయన అందరికంటే ముఖ్యుడు, అందరికంటే గొప్పవాడు, అందరికంటే పెద్దవాడు. అందరికంటే పెద్దవాడైనటువంటి ఈ యెషయా ఎన్ని విషయాలు రాశాడో తెలుసా? మీరు యెషయా గ్రంథం చదివితే బైబిల్ ప్రారంభము నుండి ముగింపు వరకు ఏ సందర్భాలు ఉన్నాయో అన్ని సందర్భాలు యెషయా గ్రంథంలోనే ఉంటాయి. అమ్మ మీకు అర్థమైందా? ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు దేవుడు రాయించిన ఏ సందర్భాలు, ముఖ్యమైన సందర్భాలు ఉన్నాయో ఆ ముఖ్యమైన అన్ని సందర్భాలు ఒక యెషయా గ్రంథములోనే ఉంటాయండి. సృష్టి ప్రారంభం నుండి ముగింపు వరకు, ముగింపు తర్వాత ఏం జరగబోతుందో అంతవరకు కూడా మనం పరలోకం వెళ్ళేంత వరకు జరగవలసినటువంటి, చెప్పాల్సినటువంటి విషయాలన్నీ కూడా యెషయా గ్రంథం ఒక్క గ్రంథములోనే తెలియజేశాడు. ఒక్క మాట చెప్పాలంటే మినీ బైబిల్ అంటే ఏంటో తెలుసా? యెషయా గ్రంథం మినీ బైబిల్. అంటే ఆలోచించండి, బైబిల్లో ఉన్న అన్ని సంగతులు ఒక్క ప్రవక్త ద్వారా రాయించినటువంటి సందర్భము మనకి యెషయా గ్రంథంలో కనబడుతుంది. అందరికంటే పెద్ద ప్రవక్త, అందరికంటే గొప్పవాడు, చిన్నవాడు కాదు. అవునా కదా? గొప్పవాడు ఎట్లుండాలి చెప్పండి? అందరికంటే గొప్పవాడుగా ఉంటాడు. అవునా కదా? గొప్ప సేవకుడు అంటే ఎట్లుంటాడు? అవునా కదా? మంచిగా బట్టలు వేసుకొని, అవునా కదా, మంచి బట్టలు వేసుకొని, సూట్ వేసుకొని, కార్లో దిగేసి వస్తుంటే మనం ఎంత గౌరవం ఇస్తాం చెప్పండి? గొప్పవాడు అంటే అంత గొప్ప గౌరవం ఇస్తాం. అవునా కదా? అదే గొప్ప సేవకుడు చినిగిపోయిన బట్టలు వేసుకొని, ముఖానికి మొత్తం మసి పూసుకొని వచ్చేసి వాక్యం చెప్తానంటే ఎవరైనా వింటారా? అవునా కదా? ఈయన ఏమైంది గిట్ల చేస్తున్నాడు, ఈయనకు బట్టలు లేవా, ఈయన స్నానం కూడా చేసుకోలేడు, ఎందుకు చేసుకోలేడు అని అంటామా? అంటామంట అని అన్నారండి. ఖచ్చితంగా అంటామా? అంత గొప్ప ప్రవక్తను దేవుడు ఏమన్నాడంటే నీ బట్టలను నువ్వు విప్పేయాలి నాయన అన్నాడు. ఇప్పుడు ఆ మాటకు ఇప్పుడు యెషయా గారు ఏమనాలి? అందరికంటే గొప్పవాడను, అందరికంటే పెద్ద ప్రవక్తను, అందరిలో నాకు ఒక గౌరవం ఉంది, అందరిలో కొంచెం నాకు విలువ ఉంది. ప్రభు ఈ మాట తప్పించి ఇంకొక మాట చెప్పవా? ఏ మాట అయినా వింటాను కానీ ఇది ఒక్క మాట నాకు ఎక్స్క్యూజ్ చేయవా అని అన్నాడండి? అనలేడండి. అంటే చూడండి, ఎవరు చేయలేనిదైనను ఆయన చేయడానికి ఒక్క కారణం కూడా అడ్డు చెప్పట్లేదండి. నేను మొదటిగానే చెప్పాను కదా, ప్రశ్నించేవాడు జ్ఞానవంతుడు అవుతాడేమో, కానీ మాట వినేవాడు మాత్రము నిజంగా ఎంత గొప్ప భక్తుడు అవుతాడంటే దేవుని గుండెల్లో నిలిచిపోతాడండి. అలా దేవుని గుండెల్లో నిలిచిపోయేంత విధేయత ఒకనాడు భక్తుల్లో కనబడుతుంది, ఒకనాడు ప్రవక్తల జీవితాల్లో కనబడుతుంది. నిజంగా అండి, ఆ దేవుడే కనుక వచ్చేసి నాకు ఆ మాట చెప్పాడు అనుకోండి, నేనైనా ఆ మాట వినడానికి వెనకాడతానేమో, ఎందుకంటే పరిస్థితి అలా ఉంది. కానీ నిజంగా చూడండి, నేను ఎందుకు పనికి రానివాడను వాస్తవం చెప్పాలంటే ఏమాత్రం పేరు ప్రఖ్యాతలు లేని నేనే ఈ పని చేయమంటే నేను చేయడానికి నేను సంకోచిస్తాను. అలాంటిది ఇంత గొప్ప ప్రవక్త, ఇంత గొప్పవాడు ఏమన్నాడంటే నీ ఒంటి మీద ఉన్న వస్త్రాలను విప్పివేయాలి. విప్పివేసి ఏం చేయాలి? ఇప్పుడు నీ పాదాలకు ఉన్నటువంటి చెప్పులను కూడా వదిలివేయాలి. ఎంతసేపు? ఒక అర్ధగంట సేపు, ఒక గంట సేపు, ఎవరికి కనబడకుండా అంటే అది వేరుంటుందండి. అవునా కాదా? చిన్న ఉన్నప్పుడు అంటే పిల్లలు వస్త్రాలు లేకుండా పెద్ద విషయం ఏం కదండి. అవునా కాదా? కొంచెం వయసు పెరుగుతున్న కొద్దికి వాళ్ళని వీళ్ళని చూసి షేమ్ పప్పి అంటుంటే ఏమవుతుంటారండి? వాళ్ళు సిగ్గుపడుతుంటారు. అవునా కదా? మరలా పైన బట్టలు వేసుకోకుండా బయట గుట్ట రాలేని పరిస్థితి. పిల్లల్లోనే అంత సిగ్గు ఉంటుంది చూడండి. అవునా కదా? పిల్లల్లోనే అంత సిగ్గుంటుంది. ఇప్పటికి మార్పున్న ఇగో ఇంత చిన్న చెడ్డీలు ఉంటాయి కదా, చిన్న చెడ్డీలు వేసుకోమంటే ఇప్పటికి వేసుకోదు. నిజంగా అండి, అర్థమైందా?
అంటే చిన్న పిల్లకి ఎంత సిగ్గుంటుందో చూడండి. అలాంటిది యెషయా గారు అంత పెద్దవాడు నీ బట్టలను విప్పివేయాలంటే విప్పేశాడండి, నీ చెప్పులను విప్పేయాలంటే విప్పేశాడండి. 3 సంవత్సరాలు నువ్వు బట్టలు లేకుండానే ఉండాలి, బట్టలు లేకుండానే తిరగాలంటే అసలు ఇది ఎంత పెద్ద సాహసమైన విషయమో తెలుసా? ఇది ఎంత పెద్ద విషయమో తెలుసా? ఎవరు చేయలేనంత, ఎవరు చూపలేనంత విధేయత యెషయా గారు చూపిస్తున్నారండి. ప్రాక్టికల్గా దేవుడు ఒక విషయాన్ని నేర్పించాలని భక్తునికి, ప్రవక్తకు ఒక మాట చెబితే దేవుని ఎదురుగా ఒక్క ప్రశ్న కూడా వేయలేదు. ఎందుకు ప్రభువా? ఇది కాకుండా వేరేది ఏదైనా చేయొచ్చు కదా ప్రభువా? ఇది కాకుండా వాళ్ళకు నేను నోటి మాటతో నేను ఏదైనా చెప్పాలంటే నేను చెప్తా ప్రభువా, వేరొక మార్గం ఏమైనా ఉందా, వేరొక ఆప్షన్ ఏమైనా ఉందా? లేదు లేదు, ఇలాంటి ప్రశ్నలు లేవు. చూడండి, దేవుడు ఒకటి చెప్పాడని అంటే అది ఎంత కష్టమైనా, అది ఎంత నష్టమైనా, చివరికి అవమానకరమైనదైనా, బాధ కలిగించేదైనా, చివరికి నా ప్రాణము పోతుంది అన్న విషయం ఒకవేళ యెషయా గారికి తెలిసినా, సరే నాయనా నేను నీ మాట వింటాను అని అంటారు. కానీ ఒక్క విషయములు కూడా అవిధేయత చూపించాలండి. ఇలాంటి అరుదైన జీవితాలు ఈనాడున్నటువంటి వారిలో ఉన్నాయండి? అంతరించిపోయాయండి, కనుమరుగైపోయిన ఇట్లాంటి జీవితాలు, ఇలాంటి విధేయత కలిగిన జీవితాలు, ఇలాంటి భక్తి కలిగినటువంటి జీవితాలు అంతరించిపోయాయి. ఒక్క మాట చెబితే ఉన్న వాటన్నిటినీ విడిచిపెట్టి యేసు ప్రభువును వెంబడించిన విధేయత ఎంత గొప్పదో మీరు ఆలోచించండి. ఒక్క మాట చెబితే అబ్రహాము గారు అన్నిటినీ వదిలిపెట్టుకొని ఎక్కడికి వెళ్ళాలి ప్రభు అని కూడా ఒక ప్రశ్న అడగకుండా, ఎదురు మాట్లాడకుండా విధేయత చూపి అంతటిని సమకూర్చుకొని బయలుదేరిన అబ్రహాము గారి లాంటి జీవితము అంతరించిపోయింది. అవునా కాదా? గాఢ నిద్రలో ఉన్న దేవుడు 3 సార్లు లేపినా ఎక్కడ విసుగు పడలేదు, ఎక్కడ యాష్ట పడలేదండి, ఇంత కోపం తెచ్చుకోలేదు, ఎవరిని కూడా తిట్టలేదు, దూషించలేదు. ఎంత విధేయత చూపించాడో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ యెషయా గారి జీవితంలో మనం ఆలోచించగలిగితే ఆయన దేవుడు ఏది చెబితే అది చేస్తున్నాడండి. ఏం నేర్పించాలనుకుంటున్నాడంటే, ఇదిగో బట్టలు విప్పి తిరగడం ఎంత అవమానకరంగా ఉంటుందో, ఇదిగో నన్ను విడిచిపెట్టి ఇశ్రాయేలీలు కుషీలను, ఐగుప్తీలను ఆశ్రయిస్తున్నారు, వాళ్ళే రక్షించుకోకుండా వాళ్ళు ఇంత అవమానం పొందుతారు. నీకెంత అవమానకరంగా ఉంటుందో అంత అవమానం వాళ్ళు పొందుతారు. వాళ్ళను చూసి వాళ్ళే రక్షించుకోలేని వారు మనల్ని ఏమో రక్షించుకుంటారని నువ్వు ఒక పాఠాన్ని నేర్పించాలి. నీ జీవితాన్ని ముందు పెట్టి నువ్వు ఒక పాఠాన్ని నేర్పించి నీ జీవితం ద్వారా చెప్తింటలేరు కదా, నిన్ను బట్టి నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు యెషయా అంటే వాళ్ళందరికీ నువ్వు డైరెక్ట్గా ఈ పాఠం చెప్పాలి. ఎలా పాఠం చెప్పాలి? వివస్త్రుడుగా ఉండి, బట్టలు లేకుండా ఉండి పాఠాన్ని నేర్పించాలి. ఎవరు వింటారండి చెప్పండి? ఎవరు వింటారు? అలా చెప్పినా కానీ, అలా చెప్పడము దేవుడు చూడండి, అలా చెప్పించాడండి దేవుడు పాఠాలను. ఇది మనం చేయగలుగుతామా చెప్పండి? దేవునికి అంత విధేయత చూపించగలుగుతామా? ఆలోచించండి. చూపించగలుగుతామా మనం? అస్సలు మన వల్ల కాదు అన్నట్టుగానే ఉంటుందండి. అదే ప్రకారంగా ఒకసారి యెహెజ్కేలు గ్రంథానికి వచ్చేసేయండి. ఒకసారి యెహెజ్కేలు గ్రంథము 4వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 4వ అధ్యాయము. మీరు 4వ అధ్యాయం మొత్తం రాసుకునండి, 5వ అధ్యాయం కూడా రాసుకునండి. దీంట్లో ఒక ముఖ్యమైనటువంటి విషయాలని నేను మీకు తెలియజేస్తాను సమయాన్ని బట్టి. 4వ అధ్యాయం డైరెక్ట్ 5వ వచనం చదువుకుందాం. ఇశ్రాయేలు వారి దోషమును నీవు భరించున్నట్లుగా వారు దోషము చేసిన సంవత్సరముల లెక్క చొప్పున నీకు 390 దినములు నిర్ణయించి ఉన్నాను. ఆ దినములు గడిచిన తర్వాత కుడి ప్రక్కను పండుకొని ఉండి 40 దినములు యూదావారి దోషమును భరింపవలెను అన్న మాట ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. అమ్మా, ఇక్కడ మనం ఆలోచించాలి.
ఇస్రాయేలీలు చెరపట్టబడక ముందు ఇదిగో భవిష్యత్తులో జరగబోయే ప్రమాదము ఇలా ఉండబోతుంది. ఇదిగో నేను వారు ఎంత పాపం చేసినా వారిని నేను ఓర్చుకున్నాను, వారిని భరించాను. ఇదిగో భరించడం ఇక నా వల్ల కాదు, భరించడం నీ వల్ల అయితే ఇదిగో నేను చెప్పినట్టుగా నువ్వు చెయ్యి. ఇస్రాయేలీలకు జరగబోయేది ఇప్పుడు నువ్వు ప్రాక్టికల్గా వాళ్ళకు చెప్పాలి, ప్రాక్టికల్గా చేసి చూపించాలి. ఏం చేయాలి ప్రభు అని అంటే, దేవుడు మొదటి వచనం నుండి ఇదిగో వారిని ముట్టడి వేయినట్లుగా చేయవలసినటువంటి అన్ని పనులను ఎలా చేయమన్నాడో మొదటి నుండి మనకు 3వ వచనం వరకు మనకు కనబడుతుంది. 4వ వచనం నుండి ఏంటంటే, ఇశ్రాయేలీల దోషాన్ని నువ్వు భరించాలి. వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుండి వాళ్ళు ఈ దోషాలు, ఈ అపరాధములు చేస్తూ నన్ను విసిగించారంటే 390 సంవత్సరాలు వాళ్ళు ఏం చేశారు? ఇప్పుడు నన్ను ఎంతగానో విసిగించారు, ఎంతగానో దుఃఖపెట్టారు, ఎంతగానో బాధ పెట్టారు. వాళ్ళ దోషాన్ని నేను భరించాను. ఒకసారి నువ్వు కూడా ప్రాక్టికల్గా ఆలోచించు. 390 సంవత్సరాలు వాళ్ళు నన్ను బాధ పెట్టారు, దుఃఖ పెట్టారు. కాబట్టి ఇప్పుడు వారి దోషాన్ని నువ్వు ఒకసారి భరించు. జరగబోయే ప్రమాదాన్ని చెప్తున్నాడు దేవుడు. జరగబోయే ప్రమాదము ఇప్పుడు ఇశ్రాయేలీల మీద దండెత్తి యుద్ధం చేసి వీరిని చెరబట్టుకొని పోయినప్పుడు వీళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయో దేవుడు వారికి నేర్పించడానికి ఒక ఏజ్కేల్ గారిని ముందు పెట్టేసి ఇప్పుడు ఇశ్రాయేలీల యొక్క దోషాన్ని నువ్వు భరించాలి. 390 సంవత్సరానికి ఒక దినము చొప్పున నువ్వేం చేయాలో తెలుసా? 390 దినాలు నువ్వు ఎడమ ప్రక్కన పడుకోవాలి అంటున్నాడు. పక్క మరలొద్దు అంటున్నాడు దేవుడు. అర్థం ఒక్క పూట ఒక రాత్రి ఒకే పక్క మీద పడుకున్నాం అనుకోండి, తెల్లారు లేచేసరికి ఏమైతే పట్టేసుకుంటుందండి. అవునా కదా? ఒక్క పక్క మీదనే ఒకవేళ పడుకున్నాం అనుకోండి, మన పక్కలు మొత్తం పట్టేసుకుంటాయి. అలాంటిదైనా ఒకే పక్క మీద ఎన్ని సంవత్సరాలు పడుకోవాలి? ఎన్ని దినాలు పడుకోవాలి? 390 దినాలు, అంటే సంవత్సరానికి పైగానే ఒకే ప్రక్కన పడుకోవాలి. ఒకవేళ నిద్రలో మనం పడుకున్నాం అనుకోండి, ఎన్ని దిక్కులు తిరుగుతామండి. మా అర్పణ ఉంటుందండి, పండుకుంటుంది, అక్కడ నెత్తి వేసుతుంది, మధ్యరాత్రి మా మీద నెత్తి పెడుతుంది, తర్వాత మా కాళ్ళ దిక్కు నెత్తి పెడుతుంది, తర్వాత ఇక్కడ సైడు, తర్వాత మా లేఖన మీద వండుకుంటుంది, తర్వాత మా జ్యోతి మీద వండుకుంటుంది, చివరికి మళ్ళీ కాళ్ళ దగ్గరికి వెళ్ళి వండుకుంటుంది పొద్దుగాలేసి. అంటే చూడండి, ఒక్కసారి పడుకున్నాం అనుకోండి, పడుకున్న తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందంటే మన హ్యాండ్ వల్ల మనం ఉండము. అవునా కదా? బొర్లుతుంటాం ఇటుపక్క అటుపక్క, మన హ్యాండ్ ఓవర్లో ఉండం కదా, మన కంట్రోల్లో ఉండం. కాబట్టి నిద్రలో మనం బొర్లే అలవాటు కొంతమందికి ఉంటుంది, కాలేసి అలవాటు ఉంటుంది. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? ఒకే ప్రక్క మీద 390 దినాలు నువ్వు పడుకోవాలి. కాదు అని ఇంకొక ప్రక్కకు నువ్వు మరలొద్దు. ఒకవేళ నువ్వు మరలుతావేమని నేను తాళ్ళతో బంధించేస్తా అంటాడు దేవుడు. ఇప్పుడు ఏమనలేదు, ఇప్పుడు మరీ ఇంత కఠినంగా ఏందయ్యా, కొంచెం నా మీద కనికరం చూపించవచ్చు అనొచ్చు కదా? లేదండి. ఎంత విధేయత చూడండి, తన శరీరం ఎంత నలిగిపోతున్నా, ఎంత బాధపడుతున్నా దేవుని మాటకు విధేయతను చూపించాడు. 390 రోజులు అలానే పడుకున్నాడండి, అలానే పడుకున్నాడు. తర్వాత అయిపోయింది కదా, ఇక సరే అయిపోయింది కదా ప్రభు, ఇక ఇంకేం లేదు కదా అని అంటే దేవుడు ఏమంటున్నాడు? ఇప్పుడు యూదా వారి దోషాన్ని నువ్వు భరించాలి. ఇది భరించడం ఎంత కష్టమో నీకు అర్థం కావాలి అని దేవుడు మాట్లాడదు. ఇప్పుడు 40 రోజులు ఇప్పుడు కుడి ప్రక్కన పడుకోవాలి. ఏమంటున్నాడు? 40 రోజులు నువ్వు కుడి ప్రక్కన పడుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత అమ్మయ్య అయిపోయింది కదా ప్రభు అని అంటే, ఇప్పుడు కుడి ప్రక్కన ఎడమ ప్రక్కన నువ్వు ఇన్ని రోజులు వాడుకోవాలి, 390 దినాలు ఎడమ ప్రక్కన వండుకోవాలి. అది అయిపోయిన తర్వాత 40 రోజులు కుడి ప్రక్కన వండుకోవాలి. ఇప్పుడు ఇవి జరుగుతున్నటువంటి కాలంలో ఇప్పుడు నువ్వేం చేయాలి? తింటావు కదా, ఎంత తింటావు? నీ కడుపు నిండా తినడానికి అవకాశం లేదు. నేను ఎంతైతే లెక్క చెప్తానో అంతకు మించి 1 తులం ఎక్కువ కూడా తినదు నువ్వు ఫస్ట్. అర్థమైందా? ఎంత భోజనం చేయాలంటే 20 తులాల
తో నేను కొలిసి ఇచ్చినటువంటి అంత ఆహారాన్ని మాత్రమే తినాలి. నేను ఎంత కొలత ప్రకారం ఇచ్చానో అన్ని నీళ్ళే నువ్వు తాగాలి. అంతకు మించి నువ్వు తాగొద్దు, అంతకు మించి నువ్వు తినొద్దు. కానీ వేళ వేళకు తినాలి. మళ్ళీ ఆ తినే ఆహారం దేంతో కాల్చుకొని తినాలి తెలుసా? ఇప్పుడు మనం ఆశ్చర్యపోతామండి. మనుష్యుల మలముతో కాల్చుకోవాలి. ఎలా ఉంది చెప్పండి? ఎలా ఉంది చెప్పండి? అసలు అది మనం ఊహించకుండా ఊహించలేం. ఇలా చెప్పినా కానీ విధేయత చూపిస్తారు ఎవరైనా అంటే? ఎందుకు చేయాలి అని అంటే అయిపోతుంది అక్కడ. అర్థమైందా? నేను ఎందుకు చేయాలి అని అంటే అయిపోతుంది. అవునా కదా? కానీ ఎదురు ఒక్క మాట చెప్పట్లేదు చూడండి. అవునా కదా? కానీ అక్కడ భక్తుడు ఒక్క మాట అంటాడు, చిన్న ఉన్నప్పటి నుండి ఇంతవరకు నేను అపవిత్రమైన దాన్ని ముట్టుకోలేదు, చచ్చిన దానిని నేను తినలేదు, అపవిత్రమైన ఏ జంతువు యొక్క మాంసం కూడా నేను తినలేదయ్యా అనేసి అంటే అప్పుడు దేవుడు కనికరించి ఇంకొక ఆప్షన్ ఇస్తాడు. అర్థమైందా? ఇది అయిపోయిన తర్వాత దేవుడు అంతటితో ఆగొచ్చు కదా? దేవుడు ఏమన్నా తెలుసా? నీ గడ్డము నీ క్షౌరము నువ్వు కొరిగించుకోవాలంటాడు. 5వ అధ్యాయంకి వచ్చేసరికి ఏమంటాడు? నువ్వు గుండు కొట్టుకోవాలి అంటాడు. అర్థమైందా? అర్థం కాలేదా? ఏం చేయాలంటాడు? అవునా కదా? ఇప్పుడు మనం ఎక్కువగా ప్రేమించేది ఏది చెప్పండి? వెంట్రుకలను ప్రేమించరా? ఇప్పుడు ఆడవాళ్ళు అయితే దానికి ఎన్నో రకాలైనటువంటి షాంపులు, ఎన్నో రకాలైనటువంటి నూనెలు, అవునా కదా? దాని కొరకు ఎన్నో చేస్తుంటారండి, రకరకాలైనటువంటి జుట్లు, అవునా కదా? ఇప్పుడు వేసిన జుట్టు ఇంకొకసారి వేయరు, ఇంకోసారి వేసిన జుట్టు ఇంకోసారి, ఒక్కొక్క ఫంక్షన్కి ఒక్కొక్క రకం, అవునా కదా? ఆ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు నేను ఈ రకంగా వేసుకుని, ఇప్పుడు అట్లా కాదు ఇంకొక రకంగా వేసుకుంటారు, ఇంకా రానా రకాలుగా, అవునా కదా? ఇప్పుడు అబ్బాయిలలో చూస్తే విపరీతమైన కటింగ్స్, ఒక్కొక్కరు అయితే అబ్బాబ్బా చూస్తుంటే ఆ కటింగ్లో చూస్తుంటే మనమే ఆశ్చర్యపోతుంటాం, అవునా కదా? అస్సలు దారుణాలండి, అంత భయంకరంగా. ఎందుకంటే మనిషి వెంట్రుకలను చాలా ప్రేమిస్తాడు. ఎందుకంటే ఆ వెంట్రుకల వలన మనిషికి అందం కాబట్టి ఆ వెంట్రుకలను చాలా ప్రేమిస్తాడు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నువ్వు ఏం చేయాలంటే గుండు కొట్టుకోవాలంటాడు. ప్రభువా నో కొట్టుకోవాలి. ఆయన ఎదురు కూడా చెప్పట్లేదు చూడండి, అవునా కదా? గుండు కొట్టుకోవాలంటే గుండు కొట్టుకున్నాడు, ఇది మొత్తం గడ్డం చేయించుకోవాలంటే గడ్డం చేయించుకోండి, ఏది చెప్తే అది చేశాడు. అర్థమైందా? చివరికి ఏమంటాడు తెలుసా దేవుడు? 24వ అధ్యాయం 16వ వచనంకి వచ్చేసరికి ఏమంటాడు తెలుసా? నరపుత్రుడా, నీ కంటికి ఇంపైన దానిని, ఒకసారి చదవండి, నీ కంటికి ఇంపైన దానిని ఒక్క దెబ్బతో నేనేం చేయబోతున్నాను? తీసివేయబోతున్నాను అని అంటున్నానండి. 24వ అధ్యాయం 16వ వచనం ఏమంటాడు? నరపుత్రుడా, నీ కన్నులకింపైన దానిని నీ యొద్ద నుండి ఒక్క దెబ్బతో తీసివేయబోచున్నాను. అయితే నువ్వేం చేయొద్దు అంటున్నాడు తెలుసా? అంగలార్చవద్దు అంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడు చూడండి, ఏమని మాట్లాడుతున్నాడు దేవుడు? అంగలార్చవద్దు, ఏడవవద్దు, కన్నీళ్లు విడవవద్దు, మృతులకై విలాపము చేయక నిశ్శబ్దముగా నిట్టూర్పు విడువుము. నీ శిరోభూషణములను ధరించుకొని పాదరక్షలు తొడుగుకొనవలెను, నీ పెదవులు మూసుకొనవద్దు, జనుల ఆహారమును భుజించవద్దు. ఏం చేయాలనుకుంటున్నాడు దేవుడు చూడండి. ఇప్పుడు దేవుడు ఇంకా కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. అక్కడ చూడండి, మీకు అర్థమవుతుంటుంది అసలు ఎంత కఠినమైన పరిస్థితులు వచ్చినా, ఎంత కష్టమైన పరిస్థితులు వచ్చినా దేవుని మాటకు విధేయత చూపించారు. కానీ ఎంత నష్టమైనా సరే విధేయతను చూపించారు, కానీ ఎక్కడ అవిధేయతను చూపించలేదండి. దేవుడు ఏమన్నా అంటే, నీ కన్నులకు ఇంపైన దాన్ని ఒక్క దెబ్బతో తీసేయబోతున్నాను. అయితే నువ్వేం చేయొద్దు, ఇప్పుడు అని ఎలుగెత్తి అంగలార్చొద్దు. ఇప్పుడు అర్థమైందా? నువ్వు గట్టిగా ఏడవద్దు, నీ కంట్లకించి ఒక చుక్క నీళ్లు కూడా రాదు. అవునా కదా? ఇప్పుడు ఎట్లుంటుంది చెప్పండి? అంటే ఏంటో తెలుసా? ఆయన భార్యను దేవుడు చంపేయబోతున్నాడు అని చెప్తున్నాడు. అర్థమైందా? అర్థం కాలేదా?
ఇప్పుడు ఆయన కన్నులకు ఇంపైనది ఏంటిది? ఆయన భార్య. ఆయన కన్నులకు ఇష్టమైనది, ఆయన ప్రేమించేది ఎవరిని? తన భార్యను. ఇప్పుడు ఆ భార్యను దేవుడు ఒక్క దెబ్బతో తీసివేయాలి అనుకుంటున్నాడు. అయితే నీ భార్యను నేను చంపబోతున్నాను, నువ్వు అంగలార్చవద్దు, కన్నీళ్లు విడవవద్దు, ఏడవద్దు, నిశ్శబ్దముగా నిట్టూర్పు విడవాలి. లోపల కుమిలిపోయి ఏడవాలి, కానీ బయటికి నీ సౌండ్ రావద్దు, బయటికి ఏడవద్దు. అర్థమైందా? జనుల ఆహారంను తినవద్దు. ఇంకేమంటాడు పైకి, ఇంకా కిందకి వచ్చేసరికి నీ పెదవులు మూసుకోవద్దు, మౌనంగా ఉండవద్దు ఫస్ట్ నువ్వు. అవునా కదా? అసలు ఇలాంటి పరిస్థితులు మనం ఒకసారి ఆలోచిద్దాం. మనం ఎక్కువ ప్రేమించే మన పిల్లలు చచ్చిపోయారు అనుకోండి, మన బిడ్డ చచ్చిపోయారు అనుకోండి, దేవుడు నిన్ను ఏడవద్దు అన్నాడు అనుకోండి, మనం ఏం చేస్తాం చెప్పండి? నిజంగా చెప్పండి ఎవరన్నా, నిజంగా అస్సలు ఎవ్వరు ఎన్ని చెప్పినా మన మనసు ఉంటుందా చెప్పండి? వచ్చే మనుషులను చూడంగానే మన దుఃఖం ఏమైతే చెప్పండి? మన దుఃఖం ఇంకా రెట్టింపు అవుతుందా తక్కువ అవుతుందా? ఇప్పుడు ఏజ్కేల్ యొక్క భార్య చనిపోయింది. కిందకి వచ్చేసరికి ఏజ్కేల్ యొక్క భార్య చనిపోయింది. ఇప్పుడు చూడడానికి ఎంతమంది రావచ్చు చెప్పండి? బంధువులు వాళ్ళందరూ వస్తారా రారా? అవునా కదా? వాళ్ళందరూ వచ్చేసి నన్ను పట్టుకొని ఏడుస్తారా ఏడవరా? ఇప్పుడు ఎంత ఏడవద్దని ఎంత కఠినంగా ఉన్నా కానీ ఓ రన్న వచ్చి మనల్ని పట్టుకొని జస్ట్ ఇట్లా ఏడ్చారనుకోండి, ఆటోమేటిక్గా మన ఏడుపు ఒకటికి 10 అంతలు అయిపోతుంది. ఆ దుఃఖాన్ని భరించలేక ఒకవేళ బాగా బిగబట్టుకొని ఉన్నామనుకోండి, ఆ దుఃఖం ఎంత రెట్టింపు అవుతుందంటే అసలు తర్వాత మనం ఏడ్చే ఏడుపు ఉంటుందండి, మామూలుగా ఉండదు. అవునా కదా? అంత బాధ, అంత దుఃఖం ఉంటుంది. ఇప్పుడు మన బిడ్డ చచ్చిపోయాడు అన్న వార్త మనకు తెలిస్తే నిజంగా ఒకసారి మీరు ఊహించుకొని స్టార్ట్ చేయండి. ఊహించుకోనండి ఒకసారి, మీకు అర్థం కానీ. మీరు ఎంతో ప్రాణంగా ప్రేమించే బిడ్డ కానీ, భర్త కానీ, భార్య కానీ చనిపోయారనుకోండి, ఆ బాధను మనము దిగమింగగలుగుతామా? ఆ బాధను మనం భరించగలుగుతామా? తట్టుకోగలుగుతామా? ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? ఇంత బాధ కలిగింది కదా, నువ్వు ఏడవద్దు అని అంటున్నాడు దేవుడు. అంగలార్చవద్దు అంటున్నాడు. ఒక కన్నీరు చుక్కగుట విడవద్దు. నీ నోరు మూసుకొనకుండా నువ్వు తెరిచే ఉండాలి. అర్థమైందా? దాన్ని బిగబట్టుకోవడానికి నోరు మూసుకున్నావు అనుకో, అది కూడా కాదు, నోరు తెరిచే ఉండాలి. అర్థమైందా? నువ్వు లోపల దుఃఖపడు. అర్థమైందా? కానీ బయటికి మాత్రం అసలు నీ దుఃఖమే తెలియదు. అంటే ఇప్పుడు దేవుడు మనుషులు చేస్తున్న పాపానికి దేవుడు ఎట్లా ఓర్చుకుంటున్నాడో, ఎట్లా భరిస్తున్నాడో అది నీకు అర్థం కావాలి ఫస్ట్. అర్థమైందా? మనుషులు పాపం చేసినప్పుడు, మనుషులు తప్పు చేస్తున్నప్పుడు, మనుషులు దేవుని మాట విననప్పుడు ఆ బాధ ఎలా ఉంటుందో నీకు అర్థం కావాలి. వాళ్ళను నేను ఎలా భరిస్తున్నానో నీకు అర్థం కావాలి అని అంటే, నీ భార్య చనిపోయినప్పుడు నువ్వు ఏడవకుండా ఉండు. ఫస్ట్ ఆ బాధను నువ్వు ఎలా దిగమింగుతావో ఒకసారి దిగమింగు. నా పరిస్థితి అలానే ఉంది అని అంటున్నాడు. అంటే ఎందుకు చెప్తున్నాడంటే ఇక్కడ ఒక మంచి ఆలోచన ఉంది దేవునికి. ఏదైనా ఆయన ప్రాక్టికల్గా నోటితో చెబితే వింటలేదని భక్తులనే ముందు పెట్టేసి వాళ్ళ ద్వారా ఆనాడున్న సమాజానికి పాఠాన్ని నేర్పిస్తున్నాడండి. నోటితో చెప్పేవాడు, మాటలు చెప్పేవాడు మనుషుల మదిలో ఉంటాడేమో కానీ ఆ మాటల ప్రకారం బ్రతికేవాడు మాత్రము దేవుని మనసులో స్థిరస్థాయిగా నిలిచిపోతాడండి. అలా నిలిచిపోయినటువంటి వారే భక్తులు, ప్రవక్తలు. అర్థమైందా? ఇలా బ్రతికారండి. ఇప్పుడు ఆయన సాయంత్రం రాగానే ఇంటికి చూస్తున్నా తన భార్య చనిపోయింది. ఎంత దుఃఖాన్ని ఓర్చుకున్నాడు, ఎంత బాధను ఓర్చుకున్నాడు. లోపల ఆ దుఃఖాన్ని భరిస్తూ దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని తూచా తప్పకుండా చేశాడండి. ఇదిగో భవిష్యత్తులో ఏమవుతుందో తెలుసా? మీ అందరికి ఇష్టమైనటువంటి, మీ అందరికీ ఎంతో ప్రేమ కలిగినటువంటి, ఇష్టమైనటువంటి మందిరాన్ని కూడా నేను ఒక్క దెబ్బతో నాశనము చేయబోతున్నాను. అప్పుడు మీ పరిస్థితి కూడా ఇలానే ఉంటుంది అన్న మాట దేవుడు చెప్పుకుంటూ వస్తున్నాడండి. అంటే చూడండి, దేవుడు ఏది చెప్పినా ఎదురు చెప్పని విధేయత భక్తుల్లో కనబడుతుంది. ఇలాంటి జీవితాలు ఈనాడు మనలో ఉన్నాయా? చూడండి, దేవుని కొరకు ప్రాణమైనా వెనకాడతలేదండి. ప్రాణం ఇవ్వడానికైనా ఒక క్షణం కూడా ఆలోచించడం లేదు. ఆలోచించారా? ఆలోచించట్లేదండి.
ఎంత విధేయత చూడండి. చంపుతారని తెలిసిన చావుకు ఎదురు వెళ్ళారండి. ఎవరు? భక్తులు. ప్రారంభంలో పేతురు గారు ఎలా ఉన్నారు చెప్పండి? ప్రారంభంలో పేతురు ఎలా ఉన్నారు? ఇప్పుడు సమూయేలు గారిని దేవుడు 3 సార్లు పిలిస్తే ఎంత విధేయతగా వెళ్ళి ఆయన ఆ ఏలి గారి దగ్గరికి వెళ్ళి అడిగాడు చూడండి. అవునా కదా? యాష్టపడ్డా? విసిగిపోయాడా? కోప్పడ్డా? నిద్రలో నుండి లేపిన ఎంత విధేయత. అదే పేతురు గారిని యేసుప్రభువు అడిగాడు. యోహాన్ గారు రాసినటువంటి సువార్తలో 21వ అధ్యాయం 17వ వచనంలో అక్కడ 3 సార్లు అడుగుతాడండి. 3 సార్లు అడుగుతాడు. పేతురు, నువ్వు నన్ను ప్రేమించుచున్నావా అని అడుగుతాడు మొదటిసారి. అప్పుడు ఏమంటాడు పేతురు? మొదటిసారి కాబట్టి ఏమంటాడు? ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా అని మాట్లాడుతుంటాడు. ఇప్పుడు యేసు ప్రభు కొద్దిసేపు అయిన తర్వాత మరలా ఇదే మాట్లాడతాడు. పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతాడండి. అప్పుడు కొంచెము పేతురుకు కొంచెము అలా నేను చెప్పినా కదా ప్రేమిస్తున్నానని, మరలా అడుగుతున్నాడు ఏంది యేసు ప్రభు అనేసి కొంచెం మొదటగా ఉన్న ఆ ప్రేమ, ఆ విధేయత తగ్గించుకొని నేను ప్రేమిస్తున్నాను లేదో నీకు తెలుసుగా ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నా ప్రభు అని అన్నాడు. మరలా కొద్దిసేపటికి యేసు ప్రభు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటే 17వ వచనంలో ఏమని చెప్పాడు ఒకసారి చదవండి అన్నమాట. యోహాన్ రాసినటువంటి సువార్తలో 21వ అధ్యాయం 17వ వచనం. మూడవసారి ఆయన యోహాను కుమారుడవైన సీమోను నన్ను ప్రేమించుచున్నావా అని అతని అడిగెను. నన్ను ప్రేమించుచున్నావా అని 3వసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి అన్న మాట కూడా చూడండి. ఏం పడ్డాడంట? వ్యసన పడుతున్నాడు. ఎన్నిసార్లు చెప్పాలి నాకు అన్నట్టుగా వ్యసన పడుతున్నాడు. అంటే చూడండి, 3 సార్లు అదే మాట అడిగితే వ్యసనం వచ్చేసింది, అవిధేయత వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు గుట్ట ఒకసారి కాదు 3 సార్లు మిమ్మల్ని చెప్పినా అనుకో, పలికినా కదా ఇంకెన్నిసార్లు పిలుస్తావు? వస్తున్నా కదా ఇంకెన్నిసార్లు పిలుస్తావు? అరుస్తుంటారండి. అవును కదా? ఇప్పుడు పేతురు గారు కూడా ప్రారంభంలో అలానే ఉన్నాడు. అవును కదా? ప్రారంభంలో అలానే ఉన్నాడు. వ్యసనపడి ఏమంటున్నాడు? నువ్వు సమస్తమును ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నాను నీవే ఎరుగుదువు కదా అనేసి మాట్లాడుతున్నాడు. కోపం వచ్చేసింది, యాష వచ్చింది, విసుగు వచ్చేసింది, అలా మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడుతున్నటువంటి పేతురు గారు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత, అర్థమైందా? పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ఆయన యొక్క విధేయత చూస్తే మీరు ఆశ్చర్యపోతారండి. అంత విధేయత చూపించాడు పేతురు గారు. చావుకు భయపడిన ఆయనే చావుకు ఎదురు వెళ్ళాడు. అర్థమైందా? చావుకు ఎదురు వెళ్ళినట్టుగా చూస్తున్నామండి. చావైనా సంతోషంగా భరించాడు. భక్తులందరూ అలానే చేశారండి. ఒకనాడు ప్రాణభయముతో అవిధేయత చూపినటువంటి వారందరూ, ప్రాణానికి భయపడి ప్రభు యొద్ద నుండి పారిపోయిన వారందరూ, అవిధేయత చూపిన వారందరూ కూడా తరువాత మనసు మార్చుకొని ఎంత విధేయత కనపరచారంటే యేసు ప్రభు గుండెల్లో నిలిచిపోయేంత విధేయత చూపించారండి. ఇప్పుడు ఆయన యొక్క సువార్త ఇప్పుడు ప్రపంచమంతటా పాకిపోవడానికి గల కారణము అపోస్తుల యొక్క విధేయతనే. ఇంత విధేయత ఒకనాడు భక్తుల్లో కనబడుతుంది, అపోస్తుల్లో కనబడుతుంది. ఇంత గొప్ప విధేయత ఈనాడు మన బ్రతుకులో ఉందా? చివరిలో ఒక మాట చదువుకుందాము. హోషేయ గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. హోషేయ గ్రంథము 1వ అధ్యాయము, యెషయా కాదు, హోషేయ 1వ అధ్యాయము 2వ వచనం. మొదట యెహోవా హోషేయ ద్వారా ఈ మాట సెలవిచ్చెను, జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు గనుక నీవు పోయి వ్యభిచారము చేయు స్త్రీని పెండ్లాడి వ్యభిచారము వల్ల పుట్టిన పిల్లలను తీసుకొనుము అని ఆయన హోషేయకు ఆజ్ఞ ఇచ్చెను అన్న మాట ఇక్కడ కనబడుతుంది. దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? హోషేయతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు?
ఏమని మాట్లాడుతానంటే, నాయనా హోషేయ, జనులు నన్ను విసర్జించి బహుగా వ్యభిచారం చేసి ఉన్నారు అన్న మాట చెప్తున్నాడు. అర్థమైందా? అర్థం కాలేదా? ఏమని చెప్తున్నాడు దేవుడు? నన్ను విసర్జించారు, నన్ను విడిచిపెట్టారు. నన్ను విడిచిపెట్టి ఏం చేశారు? నిజమైన దేవుడనైనా నన్ను విడిచిపెట్టి నిజము కాని దేవుళ్ళను వీళ్ళు ఏం చేస్తున్నారు? పూజించడం ప్రారంభించారు. ఏమంటున్నాడు దేవుడు? నిజమైన దేవుడనైనా నన్ను విడిచిపెట్టారు, నిజము కాని దేవుళ్ళను వీళ్ళు పూజించడం ప్రారంభించారు. అంటే దేవుడు ఏమంటున్నాడు అంటే, దాన్ని ఏమంటున్నాడు? నన్ను విడిచిపెట్టి నన్ను విసర్జించి ఈ జనులు ఏం చేశారంటున్నాడు? బహుగా వ్యభిచారం చేసి ఉన్నారు అంటున్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? అర్థమైందా? ఇప్పుడు భార్య ఎవరికి నచ్చినట్టుగా బ్రతకాలి? భర్తకు నచ్చినట్టుగా బ్రతకాలి. అప్పుడు ఇశ్రాయేలీలందరినీ దేవుడు ఏమన్నాడంటే నా భార్య అన్నాడు. అర్థమైందా? దేవుడేమో భర్త, ఇశ్రాయేలీలేమో భార్య. ఇప్పుడు భార్య అయినటువంటి ఇశ్రాయేలీలు ఎవరికి విధేయత కలిగి ఉండాలి? ఎవరికి లోబడాలి? భర్త అయిన దేవునికి లోబడాలి. దేవునికి లోబడాలి, దేవుని మాటనే వినాలి. అవునా కాదా? ఇప్పుడు దేవుని మాట వినకుండా, దేవునికి లోబడకుండా ఇప్పుడు వేరే దేవత వైపు వీళ్ళ మనసు అందరికీ తిరిగిపోయిందండి. అంటే భర్తను విడిచిపెట్టి మరొక పురుషుని చేరినట్టుగా ఇశ్రాయేలీలందరూ కూడా నిజమైన దేవుణ్ణి విడిచిపెట్టి నిజము కాని దేవుళ్ళను వీళ్ళు పూజించడం ప్రారంభించారు. దాన్నే వ్యభిచారంతో సమానమైన పాపం అంటున్నాడు అక్కడ. అర్థమైందా? దేవుడు ఏమంటున్నాడు అక్కడ? జనులు నన్ను విడిచిపెట్టి విసర్జించి నన్ను పూజించడం, నన్ను ఆరాధించడం పక్కన పెట్టి ఎదుగో విగ్రహాలను ఆరాధించడం, నిజము కాని దేవుళ్ళను వీళ్ళు పూజించడం ప్రారంభించారనేసి ఇప్పుడు ఈ విషయము ఇప్పుడు ఇశ్రాయేలుకి ఎంత చెప్పినా వాళ్ళు ఇంటలేరు నాయన. ఇప్పుడు నువ్వు ప్రాక్టికల్గా వాళ్ళకు చూపించాలన్నాడు. అయితే ఏం చేయాలి ప్రభు అన్నాడు. అయితే నువ్వేం చేయాలంటే, ఎదుగో వెళ్ళి వ్యభిచారము చేయుచున్న ఒక స్త్రీని పెళ్లి చేసుకోండి. ఎవరిని పెళ్లి చేసుకోవాలి? హోషేయ ఎవరు చెప్పండి? భక్తుడు. అర్థమైందా? విశ్వాసం గలవాడు, భక్తుడు, దేవునికి విధేయుడు. ఒక మాట చెప్పాలంటే దేవుని యొక్క ప్రవక్త. అర్థమైందా? ఏ పాపము చేయకుండా పవిత్రంగా బ్రతుకుతున్నటువంటి ఒక మంచి వ్యక్తి. ఇంత మంచి వ్యక్తిని ఇప్పుడు దేవుడు ఎవరిని పెళ్లి చేసుకోమంటున్నాడు? వ్యభిచారిని పెళ్లి చేసుకోమంటున్నాడు. వ్యభిచారము చేయుచున్న స్త్రీని వెళ్ళి పెళ్లి చేసుకో. ఇప్పుడు నేను పడుతున్న బాధ ఏంటిదో ఇప్పుడు ఇశ్రాయేలీయులకు అందరికి తెలియాలి, నీకు తెలియాలి. ఎంత పశ్చాత్తాపడతాడో తెలుసా? అసలు ఇంత బాధను నువ్వు ఎలా భరించగలుగుతున్నావు తండ్రి అని హోషేయ గారు ఏడ్చే ఏడుపు మీరు ఒకవేళ చూడగలిగితే, నిజంగా అండి ఈ గ్రంథాన్ని మొత్తం చదివితే నిజంగా అండి ఒక భర్త తన భార్య తనను కాకుండా వేరొక పురుషునితో అక్రమ సంబంధం పెట్టుకుంటే ఒక నిజమైన భర్త ఎంత బాధపడతాడో నిజంగా అండి దేవుడు పడే బాధ అంతకంటే రెట్టింపు ఉన్నట్టుగా మనకు కనబడుతుందండి. ఆ విషయము తన పిల్లలకు చెప్పినా అర్థం కావట్లేదు. అయితే నేను చెప్పినట్టు నువ్వు చేయి అనేసి అంటున్నాడు. ఇప్పుడు హోషేయ గారికి చెప్తున్నాడు, నువ్వేం చేయాలంటే వ్యభిచారము చేయుచున్న ఒక స్త్రీని నువ్వు పెళ్లి చేసుకోవాలి. ఇప్పుడు దేవుడు అదే మాట మనకు చెప్పాడు అనుకోండి, ఏమంటామండి మనం? అవునా కదా? ఏమంటామండి? సంబంధం చూడమనంటే ఎలాంటి సంబంధాలు చూస్తున్నారు? మంచోళ్ళని చూస్తారని నేను అనుకుంటే వ్యభిచారిని పెళ్లి చేసుకోమంటున్నాడు ఏంది ఈ సేవకుడు? ఒకవేళ సేవకుడే అట్లా చూశాడు అనుకోండి, అవునా కదా, చర్చికి మానేస్తారు. ఆయనకు ఇంకొకసారి ఫోన్ చేస్తే ఇక తిట్టుకుంటా కట్ చేస్తారండి. అవునంటారా? కాదంటారా? అవునా కదా? ఇప్పుడు మంచి సంబంధాలు చూడాలని మనం సేవకులకు చెప్పినప్పుడు వాళ్ళు మంచి సంబంధాలు కాకుండా కొంచెం అటు ఇటు సంబంధాలు చూస్తేనే గిట్లాంటి సంబంధాలు చూశాడు. ఆయనకు మనం ఎట్లా కనిపిస్తున్నాం? అంటున్నా? అంత చీపుగా కనిపిస్తున్నామా? అంత హీనంగా కనిపిస్తున్నామని మనం మాట్లాడుకుంటాం. ఒకవేళ వ్యభిచారినే పెళ్లి చేసుకోమని సేవకుడు చెప్పాడు అనుకోండి, నువ్వొద్దు, నీ సంబంధం నువ్వొద్దు, నీ సంఘం వద్దు, నీ దేవుడు కూడా మాకు వద్దు అంటారా అనరా?
నిజంగా చెప్పండి, అంటారా అనదా? కానీ ఈ భక్తుడు చూడండి, దేవుడు ఒక మాట చెప్పగానే అది ఎంత కష్టమైనా కానీ, వ్యభిచారం మానిన స్త్రీ గురించి కాదు అక్కడ. వ్యభిచారం ఒకప్పుడు చేసింది, ఇప్పుడు మానేసింది, అలాంటి స్త్రీని పెళ్లి చేసుకోమని చెప్తలేడు దేవుడు. వ్యభిచారం చేయుచున్న స్త్రీని వెళ్ళి నువ్వు పెళ్లి చేసుకోవాలన్నాడు దేవుడు. ఇప్పుడు ఎలాంటి స్త్రీని పెళ్లి చేసుకోమన్నాడు? వ్యభిచారము చేయుచున్న ఒక స్త్రీని నువ్వు పెళ్లి చేసుకోవాలి. ఆ స్త్రీకి మారు మనసు ఉండదు, అవునా కదా? వ్యభిచారం చేసే వాళ్ళకు మారు మనసు ఉండదు, అవునా కదా? ఎవరితో అంటే వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు, చేయకూడని ప్రతి అపవిత్రమైన పనులు వారు చేస్తుంటారు. అలాంటి స్త్రీని నువ్వు వెళ్ళి పెళ్లి చేసుకోవాలి. ప్రభువా, నేను ఇంత పవిత్రంగా బ్రతుకుతున్నా, పోయి 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 వ్యభిచారిని పెళ్లి చేసుకోమంటే నలుగుట్లో నా విలువ ఏమవుతుంది ప్రభువా? అవును కదా? అరే నువ్వు ఇంత మంచోనివి కదా ఓషేయ, నువ్వు పోయి పోయి గామెని పెళ్లి చేసుకున్నావు. ఎవరు చెప్పారు నీకంటే? దేవుడు చెప్పాడంటే. దేవుడు ఎప్పుడన్నా నీకు ఇట్లా చెప్తాడా? అవునా కదా? నీకేమైనా పిచ్చి పట్టిందా ఇట్లాంటి వాళ్ళని చేసుకోవడానికి అనేసి ఎంతమంది చెప్పి ఉండరు? చెప్పండి, ఎంతమంది చెప్పారు ఆయనకు? చెప్పారంటారా చెప్పలేరంటారా? ఎంతోమంది చెప్పుండొచ్చు అప్పటికి, కానీ ఎవ్వరి మాట వినలేదు. దేవుడు చెప్పాడు, పోయి వ్యభిచారము చేయుచున్న స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు మొదటగా ఒక కుమారుని కన్నాను. అతనికి ఏమని పేరు పెట్టమని అంటే ఇజ్రాయేల్ అని పేరు పెట్టమని. ఎందుకంటే యోహు ఇంటి వారి వలన కలిగినటువంటి దోషమును బట్టి, అపవిత్రతను బట్టి ఇంకా ఇశ్రాయేలీలను నేను కొంతకాలం శిక్షించబోతున్నాను, అందుకొరకు ఇక ఈ బిడ్డ సూచనగా ఉండాలి, అందుకు ఆ పేరు పెట్టన్నాడు. మరలా కొన్ని రోజులకు మళ్ళీ ఒక కుమార్తె పుడుతుంది. ఆ కుమార్తెకి ఏం పేరు పెట్టమంటానంటే, ఇప్పుడు మనం కూడా ఎన్నో పేర్లు పెట్టుకుంటాం. 10 పేర్లు చెప్తే ఆ 10 పేర్లల్లో అంటే ఒక పేరు చెప్పామనుకోండి ఎవరు కూడా వినరు, అవునా కదా? ఈ పేరు వాళ్ళకున్నది, వీళ్ళకు, మా చుట్టాల్లో అక్కడ లాంగ్ అక్కడ ఉంది ఇక్కడ ఉంది, మనం 100 కారణాలు చెప్తాం, అవునా కదా? అవును కదా? మంచి పేర్లు చెప్తేనే 10 పేర్లు చెప్పండి అంటే 10 పేర్లలో ఒక పేరు సెలెక్ట్ చేసుకుని ఆ పేరన్నా మళ్ళీ చివరికి ఉంటుంది అంటే ఉండదు, మళ్ళీ మార్చేసుకుంటామండి, అవునా కదా? మార్చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు, అవునా కదా? కానీ ఇక్కడ చూడండి, దేవుడు ఏమన్నాడంటే ఏం పేరు పెడతావా అంటే, ఇప్పుడు అలాంటి పేరు ఇలాంటి పేరు కాదు, కృప, గ్రేసి, అవునా కదా, నిస్సి, ఇలాంటి ఏంజల్, ఇలాంటి పేర్లు కాదు నాయనా. ఎలాంటి పేరు? లోరుహామా అని పెట్టు. అంటే అర్థం ఏంటి తెలుసా? జాలి నొందని దానా అని పేరు పెట్టు. ఎవరికైనా ఇట్లా పెడతామా? ఎవరికైనా ఇలాంటి పేర్లు మనము పెడతామా అంటున్నా? పెడతామా? దేవుడు చూడు ఈ పేరు పెట్టన్నాడు, అర్థమైందా? ఇదిగో నేను ఇక నుండి ఇశ్రాయేలీల మీద ఇక జాలి కూడా పాడను, దానికి సూచనగా ఈ బిడ్డ ఉంటుంది. తర్వాత కొన్ని రోజులకు మరలా ఇంకొక కుమారుని కంటది. ఇప్పుడు ఏం పేరు పెట్టాలి? ఏం పేరు పెట్టాలి? కొడుకు కదా, ఎన్నో పేర్లు పెట్టుకుంటామని. కానీ దేవుడు ఏమన్నా, నా జనము కాదు అని పేరు పెట్టి ఇప్పుడు లో అమ్మి అని పేరు పెట్టి అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఈయన దేవుడు ఏది చెబితే అది కాదనకుండా, అవిధేయత చూపించకుండా, ఎదురు చెప్పకుండా, ఒక ప్రశ్న కూడా వేయకుండా దేవుడు ఏది చెబితే అది చేశాడండి. ఇలా అయిన తర్వాత కొన్ని రోజులకు ఇప్పుడు ఆమె మారలేదు. ఎలా ఫీల్ అవ్వాలి ఆమె ఇప్పుడు? నేను వ్యభిచారం చేసే ఒక స్త్రీని, అలాంటి నన్ను ఇంత గొప్ప ప్రవక్త, ఇంత మంచివాడు, ఏ లోపము లేనివాడు, ఏ నిందలు లేనివాడు, ఇంత మంచివాడు పెళ్లి చేసుకున్నాడంటే నిజంగా నా జీవితము నిజంగా బాగు చేయడానికి, నన్ను మార్చడానికి నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నాడు. అసలు నన్ను ఇలాంటి నన్ను అసలు ఎవరు పట్టించుకోరు, అసలు తూ అని ఉంచేసే జీవితం నాది. అలాంటి నన్ను ఇంత మంచివాడు పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు మారాలనుకోవాలా మారొద్దనుకోవాలి? ఆమె మారాలనుకోవాలి, కానీ ఆమె మారలేదు. ఆమె ఏం చేయలేదు? మారలేదు. పిల్లలను కానీ అది చేసిన తర్వాత మరలా వ్యభిచారం ప్రారంభించింది. ఇప్పుడు ఆ భర్తకి ఎలా ఉంటుంది చెప్పండి? ఇప్పుడు ఆ భర్తకి ఎలా ఉంటుంది చెప్పండి అంటున్నా. ఇప్పుడు ఈమె ముందే చెడ్డది, ఈమె ముందే వ్యభిచారం చేసి స్త్రీ, ఆమెను కనికరించి ఇప్పుడు ఈయన పెళ్లి చేసుకున్నాడంటే ఇప్పుడు ఒక మంచి జీవితాన్ని ఆమెకు ఇవ్వాలనే కదా. ఇప్పుడు ఇంత మంచి జీవితాన్ని నాకు ఇచ్చాడు, ఒకప్పుడు నేను ఇంత చెడ్డ పనులు చేశాను కదా, వీటన్నిటిని మానుకొని ఇక్కడ నుండి నేను మంచిగా బ్రతుకుతా, ఆయనకు తగినట్టుగా పేరు తీసుకొస్తా, ఆయన ఎంత మంచివాడో ఆయనకు తగినట్టుగా నేను మంచి పేరు తీసుకొస్తా అన్నట్టుగా ఈమె బ్రతకాలి.
కానీ ఇప్పుడు 3 పిల్లలు కన్న తర్వాత కూడా మరలా ఈమె పాపము, మరలా వ్యభిచారం చేస్తుంటే ఇప్పుడు ఆ భర్తకు ఎంత బాధ ఉంటుంది చెప్పండి. ఒకప్పుడు అంటే నువ్వు తెలియక చేశావు, అయిపోయింది. ఇప్పుడు నేను నీకు ఏ లోపం చేశాను చెప్పు? ఏ లోపం చేశాను? నీకు కావాల్సిన అన్నిటినీ నేను ఇస్తున్నాను, అవునా కదా? నీకు కావాల్సిన అన్నిటిని నేను నీకు ఇస్తున్నప్పుడు నన్ను విడిచిపెట్టి మరొకరిని వెంబడించాల్సినటువంటి అవసరం నీకేమొచ్చిందనేసి ఇప్పుడు ఆ భర్త పడే బాధ ఎలా ఉంటుంది చెప్పండి. కొంతమంది ఉంటారండి, తమ భార్యలు తమను కాదని వేరొక పురుషునితో అక్రమ సంబంధాలు పెట్టుకున్నందుకు ఆ భర్తలు ఆ బాధను భరించలేక ఏడ్చి కుమిలిపోయి ఉరి వేసుకొని చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు తెలుసా. లోపల కుమిలిపోయి అసలు తినబుద్ధి కాకుండా బ్రతకకుండా అసలు ఆత్మహత్య చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారండి. అంటే ఆ బాధ ఏంటంటే వినే వాళ్ళకి అర్థం కాదు, అనుభవించే వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు దేవుణ్ణి విడిచి వేరే వాళ్ళను వెంబడిస్తే మనలను కన్నా ఆ దేవుడు కూడా ఇంత బాధపడుతున్నాడని ఆయన మోకాళ్ళ మీద పడుకొని బొర్లుకుంటా చివరికి ప్రార్థన చేస్తాడండి హోషేయ గారు. ఇంత బాధను నేనే భరించలేకపోతున్నానయ్యా, ఈ దుఃఖాన్ని నా భార్య నన్ను మోసం చేసిందని ఆ బాధను నేనే భరించలేకపోతున్నాను. నీ పిల్లలైనటువంటి వీళ్ళందరూ నిన్ను ఇంత మోసం చేస్తున్నా, ఇంత దుఃఖ పెడుతున్నా, అసలు నువ్వు ఎలా భరిస్తున్నావయ్యా, ఎలా తట్టుకొని ఉంటున్నావు అనేసి అప్పుడు దేవుడు పడుతున్న ఆ బాధ అర్థం చేసుకొని నీకంటే ప్రేమించే వాళ్ళు ప్రపంచంలో ఎవ్వరు ఉండరయ్యా. వ్యభిచారులము, మేము చెడిపోయిన వాళ్ళము, దొంగలము, హంతకులము, మోసాలు చేసినటువంటి వాళ్ళు, ఎందుకు పనికిరాని మమ్మల్ని మీరు ప్రేమించి మమ్మల్ని రక్షించుకున్నారు. ఇదిగో మమ్మల్ని మీ జనం అన్నారు, మీ పిల్లలు అన్నారు, ఇంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చారు, మమ్మల్ని మార్చాలని మీరు చేయని ప్రయత్నమే లేదు. ఇంత చేసిన మా బుద్ధి మార్చుకోకుండా, మా స్వభావమును మార్చుకోకుండా, ఇదిగో ఇంత గొప్ప దేవుడవైన, నిజమైన దేవుడవైన నిన్ను తెలుసుకొని మా పాపాలను విడిచిపెట్టకుండా ఇంకా కుక్క తన వాంతికి తిరిగినట్లుగా, కడగబడిన పంది బురదలో దొల్లినట్టుగా మరలా మేము చేసినటువంటి పాపాలను, మేము మానినటువంటి పాపాలను మరలా చేస్తున్నప్పుడు నువ్వెట్లా భరించగలుగుతున్నావయ్యా అని హోషేయ గారు ఎంత ఏడుస్తాడంటే వెక్కి ఏడ్చుకుంటూ ప్రార్థన చేశాడు. ఆ బాధను భరించలేరు, ఆ బాధను దిగమింగలేరండి. అంత బాధను హోషేయ గారు భరిస్తూ అప్పుడు దేవునికి ప్రార్థన చేస్తాడు. ఇప్పుడు మేము చేస్తున్న పాపాలను బట్టి నువ్వింత దుఃఖపడుతున్నావన్న విషయము, ఇంత బాధపడుతున్నావన్న విషయము మాకు ఇప్పుడు అర్థమైందయ్యా అని ఆ దేవుని అర్థం చేసుకోవడం ప్రారంభించాడండి. నిజంగా అండి, ఎంత విధేయత చూపించాడు. వ్యభిచారిని పెళ్లి చేసుకోమంటే వ్యభిచారిని పెళ్లి చేసుకోమన్నాడు. ఆయన చెప్పిందల్లా చేశాడండి. మనం ఒకవేళ చేయమంటే చేస్తామా ఇలాంటి పనులు? చూడండి, అంటే ఒకరి జీవితం ఇక్కడ పాడైపోతుంది, కానీ ఆ ఒక్కరి జీవితం ద్వారా ఎంతోమంది జీవితాలు బాగుపడుతున్నాయంటే దేవుడు తన పిల్లలను ముందు పెట్టాడండి. ముందు పెట్టేసి ఇదిగో మీ బ్రతుకుల ద్వారా ఇతరులు అనేకులను మీరు మార్చాలి. ఇప్పుడు మీరు మాటలు చెప్పేవారిగా కాదు ఇప్పుడు మీరు చేయాల్సి, అమ్మా మీరు మాటలు చెప్పేవారిగా ఉండొద్దు. ఇప్పుడు మీ బ్రతుకును చూసి నేర్చుకోవాలి వాళ్ళు, బైబిల్లో చూసి రిఫరెన్సులు చూసి వాళ్ళు నేర్చుకోవడం కాదు. ఇప్పుడు మీ బ్రతుకులను చూసి ఇతరులు మీ గురించి, దేవుని గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు వాక్యములో ఏముందో అది మీ బ్రతుకులో కనబడినప్పుడు మీ బ్రతుకులను చూసి ఇతరులు మారే విధంగా మీ బ్రతుకులు ఉండాలి. చెప్పేవారిగా కాదు, ఇప్పటి నుండి మీరు చేసేవారిగా, మీ బ్రతుకులో చూపించేవారిగా ఉండాలి. ఇలాంటి జీవితాలను దేవుడు కోరుకుంటున్నాడు. ఇలాంటి జీవితాలు అంతరించిపోయాయండి. ఇప్పుడు క్రైస్తవులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎలా ఉన్నారంటే అన్యులలాగా నటిస్తున్నారు. అర్థమైందా? ఫస్ట్ మనం తెలుసుకున్నాం కదా, ఆయన మాట విని విధేయత చూపిన వారు ఆయన పిల్లలుగా ఉంటారంట. అర్థమైందా? ఆయన మాట చెవిని పడిన తర్వాత కూడా నటించేవాడు మాత్రం అన్యుడు అన్నాడు. అంటే నాకు సంబంధం లేదు, వాళ్ళు నా జనం కాదు, వాళ్ళు నా పిల్లలు కూడా కాదు అన్నమాట దేవుడు చెప్తున్నాడండి. చివరిగా మనం ఎలా ఉండాలో ఒక మాట మనము చదువుకొని ముగించుకుందాము. ఒకసారి నిర్గమకాండం 24వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. నిర్గమకాండం 24వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. అతడు నిబంధన గ్రంథమును తీసుకొని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ
చేయుచు విధేయులమయ్యుందుమనిరి. ఏమంటున్నాడంటే ఇక్కడ ధర్మశాస్త్రమును నిబంధన వాక్యములను ఇక్కడ మోషే గారు చదివి వినిపిస్తున్నప్పుడు వింటున్నటువంటి జనులందరూ కూడా ఏం చేస్తున్నారంట? వింటున్న ప్రతి ఒక్కరూ కూడా ఏం చేస్తున్నారంట? యెహోవా దేవుడు మాతో చెప్పినవన్నీ కూడా తూచా తప్పకుండా చేస్తూ ఆయనకు విధేయులమయ్యుందుమని చెప్తున్నారంట. అంటే ఇప్పుడు మనం కూడా చేయాల్సినటువంటి పని ఏంటి చెప్పండి? ఆయన మనతో ఏది చెప్పినా, ఏదన్నా చేయమని చెప్పాడు అనుకో, తండ్రి నేనున్నానయ్యా, చేస్తానయ్యా అని అనాలి. ఇదిగో ఇది చేయకూడదంటే, నాయన నేనున్నాను, అసలు దీన్ని చేయను కూడా చేయను, చావనైనా చస్తాను కానీ నేను మాత్రం దీన్ని చేయను అనాలి. ఇలాంటి వారిగా, ఇంత విధేయత చూపించేవారిగా మనమందరం ఉండాలని ఆ దేవుడు కోరుకుంటున్నాడు. అంటే మీకు అర్థం కాని చెప్తున్నాను. ఈ ప్రకృతిలో ఒక చెట్టు ఉందనుకోండి, ఒక చెట్టు దాని కొరకు అది బ్రతకదండి. అర్థమైందా? ఒక చెట్టు దాని కొరకు అది బ్రతకదు. ఎవరి కొరకు బ్రతుకుతుంది? ఇతరుల కొరకు బ్రతుకుతుంది. అది ఇతరుల కొరకే ఫలిస్తుంది. అది అవునంటారా కాదంటారా? ఒక చెట్టు దాని కొరకు అది బ్రతకదు. ఎవరి కొరకు బ్రతుకుతుంది? ఇతరుల కొరకు బ్రతుకుతుంది. అది ఫలిస్తుంది, దాని కొరకు ఫలించదు. ఇతరులు తిని బ్రతకడానికి అది ఫలిస్తుంది. అవునా కదా? ఇప్పుడు ఒక చెట్టు ఉందనుకోండి, దేవుడు దాన్ని కదలకుండా ఒకటే చోట ఉండమంటే అక్కడనే ఉండాలి, అంతేగా. ఒక చెట్టు ఉందనుకో, ఆనే ఉండాలి. ఎండకెండాలి, వానకు తడవాలి, చలికి ఈడ్చుకుంటూ పోవాలి. ఇప్పుడు యెషయా గారి జీవితంలో కూడా అదే ఉన్నాడు. 3 సంవత్సరాలండి వివస్తుడిగా, బట్టలు లేకుండా ఎండకు ఎండాడు, వానకు తడిచాడు, చలికి ఈడ్చుకుపోయాడు. అవునా కదా? ఒక చెట్టు జీవితం కూడా చూడండి, సేమ్ అలానే ఉంటుంది. ఎక్కడ ఉంచాడో అక్కడనే ఉంచాడు. అవునా కదా? అది ఎండలో ఉన్నా దాని క్రింద ఉన్న వారికి మాత్రం ఏం చేస్తుంది? అది నీడనే ఇస్తుంది. అవునా కదా? అది ఫలించి అది తినకపోయినా అది ఏం చేస్తుంది? ఇతరుల కడుపులను నింపుతుంది. అవునా కదా? ఒక చెట్టు దాని కొరకు అది బ్రతకదు. అదే ప్రకారంగా ఈ ప్రకృతిలో ఉన్న ఏ జీవరాశి కూడా దాని కొరకు అది బ్రతకదు. ఇప్పుడు ఆదివారం వచ్చిందంటే ఎన్ని జంతువులు బలవుతుంటాయండి? ఎన్ని జీవులు బలవుతుంటాయి చెప్పండి? ఎన్ని జీవులు బలవుతుంటాయి? ఒకసారి మీరు ఆలోచించండి. ఇప్పుడు ఒక ప్రాంతంలోనే 100 కోళ్ళు చనిపోయాను. 100 కోళ్ళను ఒకరోజు కోసారనుకోండి, ఇంకొక ప్రాంతంలో ఎన్ని కోయొచ్చు? ఇంకొక ప్రాంతంలో ఎన్ని కోయొచ్చు? పోనీ మన జిల్లాలో ఎన్ని కోయొచ్చు? మన రాష్ట్రంలో ఎన్ని కోయొచ్చు? అవునా కదా? ఎన్నో చేపలు, ఎన్నో మేకలు, ఎన్నో గొర్రెలు, ఎన్నో కోళ్ళు, ఈ విధంగా చూస్తుంటే ఎన్నో వాటి కొరకు అవి బ్రతుకుతలేవు, ఇతరుల కొరకే బ్రతుకుతున్నాయి. ఇప్పుడు అవి ఇతరుల కొరకు బ్రతుకుతున్నట్టుగా ప్రకృతిలో ఉన్న ఏదైనా వాటి కొరకు బ్రతకకుండా ఇతరుల కొరకు బ్రతుకుతున్నట్టుగా దేవుడు నిన్ను నన్ను పుట్టించాడు. నిన్ను నన్ను ఎందుకు పుట్టించాడు? నీ కొరకు నువ్వు బ్రతకడానికి కాదు, నీకు ఇష్టమైనట్టుగా బ్రతకడానికి కాదు. ఎవరికి ఇష్టమైనట్టుగా బ్రతకడానికి? నిన్ను పుట్టించిన ఆ తండ్రి యొక్క ఇష్టాన్ని నెరవేర్చడానికి, ఆయన కొరకు బ్రతకడానికి. అర్థమైందా? ఆయన కొరకు జీవించడానికి మనమందరం పుట్టాం కనుక ఆయన ఏది చెప్పినా దానికి విధేయత చూపించి ఆయన చెప్పినట్టుగా బ్రతికితే పరలోకం వెళ్తాం. లేదు అని ఇదెందుకు చేయాలంటే నువ్వు హేతువాదిగా మారిపోయి జ్ఞానవంతుడిగా మారిపోతావేమో కానీ దేవుని మనసులో ఉండవు, దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేర్చవు. అదే ఆయన మాట విని ఆయన చెప్పినట్టుగా బ్రతికితే విధేయత గలవాడిగా మారిపోతావు. ఇంకా చెప్పాలంటే భక్తునిగా మారి ఆ దేవుని గుండెల్లో నిలిచిపోతావు. ఆ దేవుడున్న పరలోకంలో యుగ యుగాలు ఆయనతో కూడా సదాకాలం ఉంటాము. కాబట్టి భక్తుల్లో ఉన్న విధేయత మనలో ఉన్నాయా? భక్తుల్లో ఎలాంటి గుణాలు ఉన్నాయి? ఎంత విధేయత ఉంది? దేవుని కొరకు ఏదైనా చేసే త్యాగపూరితమైనటువంటి జీవితాలు భక్తుల్లో కనబడుతున్నాయి. అలాంటి జీవితాలు మనలో ఉంటే ఆ దేవుడు వారి యందు ఎలా ఆనందించాడో మన యందు కూడా అలానే ఆనందిస్తాడు. ఒకనాడు యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఎంత విధేయత చూపించాడంటే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో సెలవిచ్చిన ప్రకారంగా మరణము పొందునంతగా విధేయత. అమ్మ ఎంత విధేయత చూపించాడంట?
అంటే చచ్చిపోయే చివరి క్షణం వరకు ఆయన విధేయతను చూపించాడు, కానీ ఎక్కడ అవిధేయత చూపించలేడండి. అంటే ఇప్పుడు చూడండి, మీకు అర్థం కాని ఒక మాట చెప్తున్నాను. ఒక భార్యను ఒక భర్త ఒక మాట తిట్టాడు అనుకోండి, విధేయత చూపించరు, లోబడరు. భార్య ఒక భర్తను ఒక మాట అన్నారు అనుకోండి, భరించలేరు. అర్థమైందా? భార్యాభర్తలు లేదా తల్లిదండ్రులు పిల్లలను ఒక మాట అన్న కానీ విధేయత చూపించలేని లోకంలో మనం ఉన్నామండి. ఒకవేళ ఒక బిడ్డను ఒకటి గట్టి కొట్టామనుకోండి, పిల్లలు విధేయత చూపించలేని పరిస్థితి. ఒక భార్యను ఒక భర్త కొట్టిన విధేయత చూపించలేని పరిస్థితి. ఒక్క దెబ్బతో మన విధేయత 0 అయిపోతుంది. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క విధేయత చూడండి. ఆయనను సిలువలో మేకులతో కొట్టారండి, మేకులతో కొట్టారు. కాళ్ళకు శిలలు వేశారు, చేతులకు మేకులు కొట్టారు, తలకు ముళ్ళ కిరీటం పెట్టి అనగబట్టారు, పక్కలో బల్లెపోటు. ఆ మేకుల మీదనే, ఆ శిలల మీదనే ఆయన ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు మొత్తం తన శరీర బరువు మొత్తం 3 గంటల వరకు దాని మీదనే మోసాడండి. ఎంత బాధ ఉంటుంది చెప్పండి. ఆ బాధలో విధేయత చూపించడం అనేది ఎంత కష్టమో ఒకసారి మీరు ఆలోచించండి. విధేయత చూపించగలుగుతామా? అవునా కదా? మనం చిన్న బాధపడుతుంటే నా బాధ నాకుంది, నీ బాధ నీకుందని పిల్లల మీద అరిచేస్తుంటాం, కేకలు వేస్తుంటాం. అవునా కదా? ఓపిక లేని మాటలు ఎన్నో మన నోటి నుండి వస్తుంటాయి. కానీ యేసు ప్రభు జీవితంలో మీరు చూడండి, ఆ సిలువ ఘట్టం మీరు ఆలోచిస్తే మీకు అర్థమైంది. ఒక్క మాట, తనను చంపివేస్తున్నటువంటి వారిని కూడా ఒక్క మాట అనలేదంటే మీరు ఆలోచించండి. ఇంత విధేయత, ఆకాశాన్ని అంటే ఇంత విధేయత, ఇక దీనికంటే మించిన విధేయత లేదు అన్నంతగా యేసుక్రీస్తు ప్రభువారు చూపించాడు. భక్తులు కూడా చూపించారు. అంత విధేయత కలిగినటువంటి జీవితాలు అంతరించిపోయినాయి అని దేవుడు అంటున్నాడు. ఇప్పుడు మన నుండి మరలా అది ఆరంభం కావాలి. అంతరించిపోయిన అరుదైన జీవితాలు ఇప్పుడు మరలా మన జీవితంలో ప్రారంభం కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అట్టి కృప దేవుడు మనందరికి దయచేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ఈ మాటలు దేవుడు మనందరి వినికిడిలో ఆశీర్వదించి ఫలింపచేయనట్లుగా దీవించునుగాక. ఆమెన్.